హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ముగిసింది. జనం అయోధ్య దిశగా ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్తూనే ఉన్నారు. అంతకుముందే సంక్రాంతికి విడుదలైన హనుమాన్ అనే సినిమా వీరవిహారం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సినిమాకి విజయవంతం అవడంలో ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి గ్రాఫిక్స్. విఎఫ్ఎక్స్ సమకూర్చిన ఉదయ్ కృష్ణ ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఆ సినిమాకి తను చేసిన వర్క్ గురించి, అలాగే ఈ రోజున త్రూఅవుట్ ది వరల్డ్ ఆ సినిమా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏంటి రీజను, తన ఎఫెక్ట్ ఎంత, అందులో డైరెక్టర్ ఇన్పుట్స్ ఎంత, ఇవన్నీ ఇప్పుడు మనతో షేర్ చేసుకోవడానికి ఉదయ్ కృష్ణ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ఉదయ్ కృష్ణ గారు. నమస్తే ఉదయ్ కృష్ణ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ హనుమాన్ విఎఫ్ఎక్స్ గురించి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎలా ఇంత చిన్న సినిమాకి ఇంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ అనేది సమకూర్చడం అనేది చాలా వండర్గా ఫీల్ అవుతున్నారు. సో అందుకు ముందుగా మీ టీంకి, ఆ సినిమాకి ఎంతోమంది పనిచేసి ఉండొచ్చు, బట్ అందులో ఫ్రంట్ లీడ్లో మీరు ఉన్నారు కాబట్టి ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. సో హనుమాన్ విఎఫ్ఎక్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆ విషయంలోకి వెళ్ళక ముందు మొట్టమొదటిసారిగా నాకు ఇలాంటి హనుమాన్ లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఈరోజు మన వరకు వచ్చిందండి. ఆపర్చునిటీ వస్తేనే కదా సార్ ఏదైనా పని చేయడానికి. సో అది మీరే అవ్వడం, నా ఫస్ట్ మీటింగ్ ఇదే అవ్వడం, మీరే ఒక నన్ను గుర్తించి అక్కడ ప్రొడక్షన్ హౌస్ని గుర్తించి ఈ రెండింటి మధ్యన కొలాబరేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడంలో మీ పాత్రను మాత్రం మీరు బిహైండ్ ద మ్యాన్ లాగా ఉండిపోయారు తప్పించి మీ పాత్ర ఎంతో అన్నది ఈరోజు అందరికీ తెలుస్తుందండి. సో అది నాతో మీకున్న పరిచయం కావచ్చు, డైరెక్టర్తో ఉన్న పరిచయం కావచ్చు. ఇట్స్ ఎ వండర్ఫుల్ కొలాబరేట్ అయ్యి ఈరోజు ఒక బ్లాక్ బస్టర్ బికాస్ ఆఫ్ ద మేజర్ పాయింట్ విఎఫ్ఎక్స్ అవ్వడం అన్నది నిజంగా డెఫినెట్గా మీకు నా హృదయపూర్వకంగా నేను నిజంగా కృతజ్ఞతలు అయితే చెప్పాలి సార్. థ్యాంక్ యూ. అది మీరు ఇచ్చిన ఆపర్చునిటీ, ఫస్ట్ దట్ ఈస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ, అది మీదే. అఫ్ కోర్స్ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్టర్ని మీరు నాకు పరిచయం చేశారు. ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక టీజర్తోనే నేను స్టార్ట్ చేశాను సార్, నాట్ ఫర్ ద ఫుల్ మూవీ. ఓకే. అయితే వాళ్ళది బడ్జెట్ కానీ అవన్నీ నాకు అవగాహన ఉన్నాయి. సో స్టార్డమ్ కావచ్చు ఏదైనాను, బట్ ద విజన్ ఈజ్ రియల్లీ గుడ్. అక్కడ నేను చాలా ఇంట్రెస్ట్ చూపించానండి. దట్టు ప్రశాంత్ వర్మ గారు ఆలోచించే విధానం కావచ్చు. నాకు అప్పుడు అనిపించింది, అరే మనకు ఒక మంచి స్టోరీలు అవుతుంది ఇది. సినిమా ఏమో నాకు తెలియదు సార్, అప్పటికి నాకు అంత ఇదిగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నానండి. వచ్చిన తర్వాత ఒక చిన్న స్టోరీ బోర్డు గట్రా తయారు చేసుకుని ఇలా చేద్దామంటే నేను నా స్పెషల్ ఇంట్రెస్ట్తోని, నేను సినిమా గురించి అని కాదు, నాకు ఒక మంచి స్టోరీలు అవ్వాలి, ఇది అవుతుంది, ఇందులో ఆ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా నేను ఆలోచించుకొని స్కేలప్ చేశానండి. లిమిట్ బడ్జెట్ ఇదంతా చాలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బడ్జెట్, డబ్బులు, బిజినెస్ ఆలోచిస్తే కొన్ని పనులు మనం చేయలేమండి. ఫస్ట్ అఫ్ కోర్స్ రేపొద్దున నేను ఇది కోట్ల రూపాయల వర్త్ కింద చూశాను దీన్ని. ఆ క్వాలిటీకి తీసుకెళ్ళడానికి నాకున్న 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకున్న నెట్వర్కింగ్, ఎంటైర్ వరల్డ్ ఆర్టిస్టులు అంతా, దీస్ ఆర్ స్మాల్ వరల్డ్ సార్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్. చాలామంది నాకు పరిచయాలు కావచ్చు, ఎవరికి ఏ వర్క్ ఇస్తే బెటర్, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, అదర్ కంపెనీస్ కావచ్చు. ద కొలాబరేషన్ విత్ ఇన్ ద బడ్జెట్. టీజర్ వెరీ వెరీ ప్యాషనెట్గా చేసాం. అలాగే ప్రశాంత్ వర్మ గారి సపోర్టు చాలానండి. అంటే సార్ ఇంకొక అర్జెంట్ రిలీజ్ చేయాలి టీజర్, అప్పటికే పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఇంకా చేయొచ్చు సార్, ఇంకొక 4 రోజులు పోస్ట్ పోన్ చేయండి, 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి అంటే ఆ ఫ్రీడమ్ అది ఇచ్చారు. అప్పటికే అతనికి అండర్స్టాండ్ అవుతుంది, టీజర్ విల్ గో. మాకు ఇంకా అది పెంచుకుంటూ వెళ్ళిపోయాం సార్. అంటే ఒక్క టీజర్లోనే ఒక 3D షాట్స్ ఎన్ని వచ్చాయంటే, ఆ అంజనాద్రి విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చిన్నది, అది జస్ట్ టీజర్లోని ఆ కలర్జల్ హనుమాన్ స్టాచ్యూ కావచ్చు, అండర్ వాటర్ కావచ్చు, ద లాస్ట్ కేవ్లోని హనుమాన్ ఆ శివలింగంలో ఉన్నది కావచ్చు, ఇవన్నీ కూడా కవర్ చేసామండి. ఈవెన్ అదర్ గ్రాఫిక్స్ కూడా చాలా ఉన్నాయి, హెలికాప్టర్ షాట్స్ అని, అదర్ విఎఫ్ఎక్స్, ఇట్స్ రెగ్యులర్ విఎఫ్ఎక్స్ స్టఫ్. అది మొత్తం ఏదైతే ఫిల్మ్లో మేజర్ ఇవి ఉన్నాయో అవి డెఫినెట్లీ టీజర్లో రావడం, దట్లో బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంత టీం వర్క్ సార్ ఇది. ప్రశాంత్ వర్మ విజను, మా విఎఫ్ఎక్స్ తాలూకా సపోర్టు, ఆ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ సార్ అంత బ్లాక్ బస్టర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆ రోజు టీజర్ థియేటర్లో వేశారు, ఏఎంబీ మాల్లో అండి. వేసిన తర్వాత
ఒక్క 5-10 మినిట్స్లోని బాలీవుడ్ నుంచి ఇంక ఈ వుడ్ ఆ వుడ్ కాదు సార్, అసలు దగ్గర నన్ను అసలు నన్ను చూడనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, అన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎగ్జైట్మెంట్ పెరిగిపోయిందండి. ఫిల్మ్ ఏంటో నాకు తెలుసు, కానీ దీనికి చాలా విఎఫ్ఎక్స్ అవసరం అవుతుంది. ప్రశాంత్ వర్మకి ఆ విజన్ ఉంది, డెఫినెట్గా అతను చేయగలడు, కానీ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సార్, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ కానీ అది కానీ. ఏదైతే టీజర్కి ముందు కొంత వర్క్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి, అండర్ వాటర్ కావచ్చు, కొన్ని వర్క్ అయితే స్టార్ట్ చేసాము. టీజర్ ఒక్కసారి రిలీజ్ అయిపోయి ఎంత బ్లాస్ట్ అయిన తర్వాత ముందు మళ్ళీ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకున్నాం. లేదు సార్, అన్ని స్కేలప్ చేసుకెళ్దాం, ప్రపంచం ఇప్పుడు మొత్తం దీని వెనకబడింది, 100 కోట్ల సినిమా కింద చూస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి మనం చాలా వర్క్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నేను కూడా ఓపెన్గా నాకు ఎక్కడ పెయింట్స్ ఉన్నాయో నేను చెప్పుకోగలిగాను. ఎక్కడైనా సార్ బడ్జెట్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే బెటర్, టీజర్ వచ్చింది కదా సార్, అప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. పేమెంట్స్ అంటే ప్రాంప్ట్ పేమెంట్స్ కావచ్చు, అది ప్రాబ్లం ఉంది కదా సార్ మన ఇండస్ట్రీలోని. సార్ ఇప్పుడు నాకు ఇది అవసరం ఉంది అంటే తక్కువ నా పేమెంట్ ఎలాగోకలాగా వాళ్ళు అరేంజ్ చేయడం త్రూ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్. అండ్ సపోర్ట్ సార్, అందరిది సపోర్ట్, టీమ్ వర్క్ ఈజ్ రియల్లీ ఎక్సలెంట్. ఇందులో చాలా మంది చేశారండి, చాలా స్టూడియోస్ వర్క్ చేసాయి, చిన్న చిత్తగా ఆర్టిస్టులు, ఫ్రీలాన్సర్స్. ఎనీవే అది ఒక ఫస్ట్ స్టెప్ ఎంకరేజ్మెంట్ టీజర్ బ్లాస్ట్ సార్. తర్వాత ఫిల్మ్ ఎలా చేశారనేది నెక్స్ట్ వెళ్తా. టీజర్ ముందు వరకు హనుమాన్ అనే సినిమా మీద ఉన్న అంచనాలు కొద్దిగానే, బట్ వన్స్ ఆ టీజర్ అనేది బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయినాయి. దానికి ముందు ఇంకొక విషయం ఏంటంటే, దానికి ముందు ఓ విధంగా మీకు మేజర్ హెల్ప్ చేసిన సినిమా ఆదిపురుష్. ఎందుకంటే ఆదిపురుష్ టీజర్ దీనికి ముందు రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అయినా ఇది ఏంది ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ ఉన్నాయి అని టాక్ బాగా వచ్చేసింది. ఆ వెంటనే కొద్ది కాలానికే హనుమాన్ టీజర్ రావడంతో ఎంటైర్ విఎఫ్ఎక్స్ వరల్డ్ దృష్టి మొత్తం మీ మీద పడింది. అది అంటే సినిమాలో విషయం ఉంది, విఎఫ్ఎక్స్ అద్భుతంగా కుదిరి దానికి తోడు అటెన్షన్ అనేది వచ్చేసింది. సో అది మీ మీద ఎంత బాధ్యతను పెంచింది? డెఫినెట్లీ సార్, దట్ ఈస్ ద టాస్క్. నేను ఈ టీజరు సినిమా కన్నా నిజంగా ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే నేను నా కంపెనీ కోసం, నా షోరీల కోసం ఎక్కువగా ఆలోచించుకున్నాను. సినిమా ఎంత ఆడుతుంది నేనేం క్యాలిక్యులేట్ చేయలేను సార్, నేనే సినిమా ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఐ డోంట్ హ్యావ్ దట్. బట్ ఎక్కడో నాకు కొడుతుంది, లేదు ఇది ఎక్కడికో వెళ్తుంది అంటే వర్క్ చేస్తున్నప్పుడు అర్థమైపోతుంది కదా సార్. బట్ ఓవరాల్ ఫిల్మ్ అప్పుడు నేను కూడా చూడలేదు కదా సార్, నా ఫోకస్ అంతా టీజర్ మీదే. టీజర్ ఎప్పుడైతే ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందో, అది ఆదిపురుష్తో కంపారిజన్స్ కావచ్చు, వాట్ ఆర్ ద బిగ్ ఫిల్మ్స్తో కంపారిజన్ కావచ్చు, బ్రహ్మాస్త్ర ఇవన్నీ ఏవో కంపారిజన్స్ చాలా వచ్చాయి సార్. రెస్పాన్సిబిలిటీ విపరీతంగా పెరిగిపోయిందండి, ఇంకెక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు. కాకపోతే బడ్జెట్స్ అంత లేవు కదా సార్. ఇప్పుడు బ్రహ్మాస్త్రాలు, ఆదిపురుష్ 100 కోట్ల బడ్జెట్. ఇక్కడ నేను ప్లే చేసిన ట్రిక్ మొత్తం ఫిల్మ్కి నా ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా పనిచేసింది సార్. బేసికల్లీ ఐఎమ్ ఏ వెరీ గుడ్ పైప్ లైన్ డిజైనర్ అండి. నేను ముంబైలో చాలా పీరియడ్ వర్క్ చేశాను సార్, పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడాను. నేను యాజ్ ఎ టెక్నీషియన్ పైప్ లైన్ డిజైనర్ కూడా. ఓకే. ఆ స్మార్ట్ పైప్ లైన్ డిజైన్, పైప్ లైన్ మీన్స్ ఏం లేదు సార్, ఒక 200 పీపుల్ వర్క్ చేస్తారు, ఎవరి వర్క్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి ఏంటి, అది అవుట్సోర్స్ వర్క్లు కావచ్చు, ఫ్రీలాన్సర్స్ వర్క్ కావచ్చు, ఇవన్నిటిని కూడా కలిపి ఒక పైప్ లైన్ డిజైన్ అంటాం. అందులో మనకి ఏంటంటే షెడ్యూల్స్ కానీ ఇవన్నీ అది బడ్జెట్ని కంట్రోల్ చేస్తాను. విత్ ఇన్ ద బడ్జెట్ చేయడం అనేది ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ అండి. అంటే ఇంత మీరే చెప్తున్నారు, ఇంత చిన్న బడ్జెట్ ఫిల్మ్కి అంత విఎఫ్ఎక్స్ ఎలా వస్తుంది? నేను మీ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా 2 ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు. వస్తాయి సార్, టెక్నాలజీ మారుతుంది, పీపుల్ కూడా ప్యాషనెట్గా చేస్తున్నారు. ఇలా యంగ్స్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్ వచ్చారనుకోండి, మంచి కాంబినేషన్ సెట్ అవ్వాలి సార్. సెట్ అవ్వాలి, ఇద్దరికి విజన్ ఉండాలి, ఆ కమ్యూనికేషన్ ఉండాలి కరెక్ట్గాను. సో విత్ ఇన్ ద బడ్జెట్ డెఫినెట్లీ వి డిడ్ వండర్స్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు టీజర్లో నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహం అలా కొండకి ఇలా నిలబడి అలా స్టాట్యూని చూస్తే అందరూ ముందు జై హనుమాన్ అనే నినాదంతోనే మనసులో అనుకోవటం కానీ బయటకు అనేవాళ్ళు ఉన్నారు, మనసులో తలుచుకునే వాళ్ళు ఉన్నారు. అంత ఇన్ఫాక్ట్ అనేది ఇప్పుడు ఈరోజు బిగ్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఆ ఇన్ఫాక్ట్ ఉంది. ఈవెన్ టీజర్ చూసినప్పుడు కూడా అది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ స్టాట్యూ ఆలోచన అనేది ఎలా పుట్టింది, ఎవరి ఐడియా అది, ఎలా? ఆఫ్ కోర్స్ ఫస్ట్ డైరెక్టర్ గారి ఐడియా అండి, ప్రశాంత్ వర్మ ఐడియా. అయితే అంత అనుకోలేదు, కొంత ఫిల్కి ఇలాగా సంథింగ్ స్కల్ప్చర్లో చేద్దాం అనుకోండి. అలా ఎన్హాన్స్మెంట్స్లో అది ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. అంటే ఇందులో యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్, అతను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అండి, అతను బెంగళూరు ఉంటాడు, నాకు ఓల్డ్ కొలీగ్.
ఇక్కడ మనకు కాదు, దీన్ని ఇంకో లెవెల్లో చూపిద్దాం, పెద్దగా చూపిస్తున్నాం. సీజీలో ఇంకో ట్రిక్ ఏంటంటే సార్, చిన్నదైనా పెద్దదైనా మాకు ఒకటే పని అండి, మీకు కలిపి పెద్దది కింద చూపించాం. డైరెక్టర్ గారు ఏంటంటే అలా చూపించారు, కెమెరా ఎలా పెట్టి మనిషి ఎంత చూపిస్తే దీని పక్కన చిన్నది కనిపిస్తుంది. సో సీజీలో ఒకటే వర్క్, బట్ ఆ డీటెయిల్స్ ఇవ్వాలి మనకు, వెరీ క్వాలిటీ ఇవ్వాలి సమ్వేర్, ఎందుకంటే సినిమాలో చాలా కవర్ అవుతుందని నాకు డైరెక్టర్ గారు చెప్పారు. సో బేసిక్గా మోడల్ అతనితో చేయించాను. తర్వాత మోడలు ఆ ఫోటోగ్రాఫ్స్ మీరు చూసుంటారు, మోడల్స్ ఎలాగొచ్చాయి ఏంటని, ఆ పోజు, ఆ గధ పట్టుకునే విధానం కానీ రకరకాల, మళ్ళీ కొద్దిగా ఇలా ఎత్తమంటారు ప్రశాంత్ గారు, ఇలా ఎత్తమంటారు, కొద్దిగా డౌన్ చేయమంటారు, లేకపోతే చిన్ను కొద్దిగా ఇలా చేయమంటారు, అలా రకరకాల అన్ని ఇన్పుట్స్ తీసుకొని అతనికి అందరూ సాటిస్ఫై అయినంత వరకు చేసుకున్నాము. తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కోర్స్ మా టీంతో వర్క్ చేసుకున్నాము, ఏది టెక్స్చరింగ్ కొన్ని అంటారు, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ అయింది. అది నాకు యాక్చువల్గా లక్కీ. నేనేమి అంత టిపికల్ జాబ్ అని 3D యానిమేషన్ ఇండస్ట్రీలో అన్న కానీ ఛాలెంజింగ్ వర్క్స్ అని అంతలోకి రాదు కానీ, బట్ ఇట్స్ కేమ్ అవుట్ రియలీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వర్క్స్. ఓకే, యాక్చువల్గా మా ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ వర్మ గారు చెప్పింది ఏంటంటే, ముందు మేము అనుకున్నది ఈ సినిమా మొత్తం మీద ఒక 500 to 600 షార్ట్స్తో వెళ్దాం అనుకున్నాము. బట్ వన్స్ దిగిన తర్వాత, ఈరోజు టీజర్ బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ఆ అప్లాజు, దాంతో మేము భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్కి వెళ్ళిపోయాం. టీజర్ ఇస్ గేమ్ చేంజర్ సార్, టీజర్ ఇస్ గేమ్ చేంజర్ ఫర్ ఎవ్రీబడి. ప్రాజెక్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది, అక్కడ నుంచి రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి, టెన్షన్స్ పెరిగిపోయి, వాళ్ళకి పాపం ఫైనాన్షియల్గా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళాలి కదా సార్. విఎఫ్ఎక్స్ అంటే అందరూ ఏం తిడతారంటే, వీళ్ళు లేట్ చేశారని తిడతారు మిగతా డైరెక్టర్లు. ప్రశాంత్ అండర్స్టాండ్ చేసుకున్నాడు, ఉదయ్ రియల్గా చెప్పు, నేను రిలీజ్ డేట్ ఇవ్వాలి, నేను వరల్డ్ వైడ్ ఇవ్వాలి అంటే, నా మనసులో ఉన్న నిజం చెప్తే అక్కడ భయపడతారు ప్రొడ్యూసర్లు కానీ మధ్యలో ప్రశాంత్ గారు కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్డ్గా రియల్గా చెప్పి ఎంత టైం పడుతుంది 2 సార్లు అలా పోస్ట్ పోన్ చేశారు. సఫిషియంట్ టైం ఇచ్చారు సార్, టైం ఇచ్చారు. ఆఫ్టర్ టీజర్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్, నిజంగా ఫైనాన్షియల్గా కావచ్చు, టైం కావచ్చు, ఇవి ఇంపార్టెంట్ సార్. రేపు కావాలి రిలీజ్ ఉందంటే మరి ఎంతవరకు చేయగలం అంతవరకే చేస్తాం సార్. ఆ రెండు వచ్చినంత వరకు అతను పెట్టుకోలేదు డేట్, ఒక ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్ గానే పెట్టుకున్నారు రిలీజ్ డేట్. లేట్ అయినా వచ్చింది కదా సార్ రిజల్ట్. అంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్కి కనీసం 100 కోట్లు అయ్యి ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఒరిజినల్ బడ్జెట్ ఏంటనేది మీకు తెలుసు, డైరెక్టర్ గారికి తెలుసు, ఈవెన్ నాకు కూడా తెలుసు. ప్రాజెక్ట్కి సెట్ చేయడమే మీరు సార్. అలా అని కాదు, జనరల్గా ఆడియన్స్ చూసిన ఆడియన్స్కి ఆ గ్రాండియర్ అదంతా చూస్తే, ఓహో దీనికి వరల్డ్ లెవెల్ సినిమాల స్థాయిలో ఉంది కదండి, హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయి గ్రాఫిక్స్ అనే కానీ విఎఫ్ఎక్స్ కానీ మొత్తం. నాకు ముంబై నుంచి చాలా పెద్ద కాల్స్ వచ్చాయి సార్, చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అండ్ డైరెక్టర్స్, పేర్లు రివీల్ చేయలేను. వాళ్ళు ఊరికి అడుగుతున్నారు బడ్జెట్ ఎంత. లేదు సార్ నాకు తెలియదు, అదర్ కంపెనీస్ కూడా ఏదో అలాగా తెలిసినా కొంచెం చెప్పలేం కదా సార్. బట్ ఇట్స్ రియలీ ఛాలెంజింగ్ అండి. ఇక్కడ బడ్జెట్ ఈస్ రియలీ ఛాలెంజింగ్. అందులో మనం మేజర్లీ ప్లేస్ చేసింది ద ప్రాపర్ పైప్ లైన్, ఆ ప్లేస్మెంట్స్, స్ట్రక్చర్, దిస్ ఆల్ ఆర్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. 25 years నుంచి ఉన్నాను అని కాదు సార్, నేను ఎప్పుడు చేసినా ఎందుకు నాకు ఛాలెంజింగ్ ప్రాజెక్ట్సే. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ నేను ద కంప్లీట్ 3D యానిమేటెడ్ ఫిల్మ్ ద అర్జున్ వారియర్ ప్రిన్స్ అని యూటీవీ అండ్ డిజ్నీ కలిపి చేశారండి. అందులో నేను యాజ్ ఎ పైప్ లైన్ డిజైనర్గా, రిగింగ్ సూపర్వైజర్గా రకరకాల రోల్స్లోని మొత్తం ఫిల్మ్ చేశాను. మూవీ ఈజ్ ఫ్లాప్ బట్ ద నేమ్ ఈజ్ కేమ్ అవుట్ నైస్ అండి. అలాగే మీకు ఇంకోటి విఎఫ్ఎక్స్ కంప్లీట్ బేస్డ్ లాంగ్ బ్యాక్ సినిమా అండి, అమితాబ్ బచ్చన్ అండ్ రితేష్ దేశ్ముఖ్ అలాదీన్. దానికి విఎఫ్ఎక్స్ బెస్ట్ అవార్డ్స్ కూడా వచ్చేసారు. 2 years వర్క్ చేసామండి, సేమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. బట్ వాళ్ళకి లావిష్గా మనీ పెట్టారు. ఇక్కడ మనీ ఇంపార్టెంట్, దాని విత్ ఇన్ ద బడ్జెట్ మనం ఎంతవరకు వెళ్ళగలం అనేది దిస్ ఇస్ ద రిజల్ట్ అండి. అసలు ఏంటి ఉదయ్ కృష్ణ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐఎమ్ లాస్ట్ 25+ అండి, 25 years నుంచి నేను ద సేమ్ ఇండస్ట్రీ అండి, విఎఫ్ఎక్స్. అండ్ ఐ వర్క్డ్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై ఇస్ ద లాంగ్ టైమ్, లాట్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్ అండి. ఈవెన్ సచిన్ కంప్యూటర్స్ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఓకే, చాలా మూవీస్ అండి, పేర్లు చెప్పమంటే టక్ రావు. అయితే మేజర్లీ నేను చేసింది మీకు ఇప్పుడు అల్లాదీన్ ఒకటి చెప్పాను, ఇట్స్ విఎఫ్ఎక్స్ సైడ్, దానికి అవార్డు విన్నింగ్ వచ్చింది. ఎక్స్క్లూజివ్ 3D యానిమేటెడ్ ఫిల్మ్ అర్జున్ ద వారియర్ ప్రిన్స్, డిజ్నీ ప్లస్ యూటీవీ వాళ్ళు చేసింది చెప్పాను. అలాగా నేను ఈవెన్ బాలీవుడ్ వరకు మాట్లాడుకుంటే షారుఖ్ ఖాన్, జీరో, రైస్, ఫ్యాన్, ఈ 3 సినిమాలు చేశాను. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ సార్, నేను హైదరాబాద్ వచ్చి ఈ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఈ బిజినెస్లో దిగాక ముందు అభిమన్యు అని ఒక ఐపీ క్రియేట్ చేశానండి. అభిమన్యు మీద ఎంతవరకు ఎవరు ఐపీ ఆ రేంజ్లో క్రియేట్ చేయలేదు. 28 లక్షల మందితోని ఒక పద్మ వ్యూహాన్ని, ఒక పెద్ద వార్ స్ట్రాటజీని తయారు చేశాం.
దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. ఆ ఐపీ తర్వాత నేను ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వెళ్తాను. ఇంకా చాలా కెరీర్ అయిపోయింది. అప్పటికే చాలా సినిమాలు సార్, నెంబర్స్. ఈవెన్ డిజ్నీ పైప్ లైన్లో కూడా నేను వర్క్ చేశాను. హాలీవుడ్ సినిమాలు చేశాను నేను. ట్రాన్ లాంటి సినిమాల్లో కూడా నేను వర్క్ చేశాను. ఓకే. తెలుగులోని ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత పార్ట్ బాహుబలి, ఐఎమ్ వన్ ఆఫ్ ద కంపెనీ కింద. కొంత బాహుబలి అండ్ రుద్రమదేవి అండ్ ఉన్నాయి సార్ చాలా నెంబర్స్. మొన్న రీసెంట్గా వరకు వస్తే బింబిసారా వరకు కూడా ఎంతో కొంత చేసాం. అలాగే పవన్ కళ్యాణ్ది మన భీమ్లా నాయక్ అండ్ సడన్ గా పేర్లు రావట్లేదు సార్. ఇట్స్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఇట్స్ బిజినెస్. గుంటూరు కారం గ్లిమ్స్ కూడా మీరే చేసినట్టున్నారు. గుంటూరు కారం ఓన్లీ గ్లిమ్స్ అండి. ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి టైం కూడా తక్కువ ఉంది. సో మీరే ఎలాగైనా చేయాలంటే గ్లిమ్స్ ఫస్ట్ వెళ్తుంది. ఫ్రెండ్ అతను, ఈజ్ అ సూపర్వైజర్, సీనియర్ మోస్ట్ సూపర్వైజర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఉదయ్ గారి నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఫస్ట్ వెళ్తుంది. ఇది పెద్ద ఫిల్మ్, ఇది మహేష్ బాబు గారిది, త్రివిక్రమ్ గారిది అంటే లేదు చేద్దామంటే చాట్లు తక్కువే కదా సార్ వర్క్. జస్ట్ ఒక 1 వీక్ 10 days కూర్చొని గ్లిమ్స్ ఫటాఫట డే నైట్ కూర్చొని ఇచ్చాము వాళ్ళకి. అది ఫెచ్ చేయండి, ఐఎమ్ హ్యాపీ. మొత్తం ఫిల్మ్ అయితే నేను చేయలేదు సార్. ఓకే. అంటే ఇప్పుడు ఎంప్లాయీగా మీరు వర్క్ చేయటం మీరు వివిధ కంపెనీల్లో చేయటం, సినిమా మీరు చెప్పిన సినిమాల్లో చాలా వరకు మీ ఐడియాలజీతో సినిమాలు చేయటం వేరు. మీ ఓన్గా ఒక స్టార్టప్, విఎఫ్ఎక్స్ స్టార్టప్ స్టార్ట్ చేసి ఒక ఛాలెంజింగ్గా తీసుకుని వర్క్ చేయటం వేరు. సో ఆ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. యాక్చువల్గా నేను చాలా కంపెనీస్ చూశాను సార్. నేను చేసిన కంపెనీస్ చాలా పెద్ద పెద్దవండి. ఇక్కడ సచిన్ కంపెనీస్ కావచ్చు, అక్కడ టాటా ఎలక్సీ కావచ్చు, యూటీవీ కావచ్చు, ఈరోజు ఇంటర్నేషనల్ కావచ్చు. ఇప్పుడు ఆ కంపెనీస్ అన్నీ లేవండి. ఎందుకు లేవు? వాళ్ళకి బిజినెస్ లేక కాదు, చేసుకోలేక కాదు. నేను యాజ్ ఎ టెక్నీషియన్గా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోని ఆ పర్సన్ విఎఫ్ఎక్స్ స్టూడియో పెడితే ఎలా ఉంటుందో అనేది ఈరోజు రిజల్ట్ హనుమాన్ అండి. పర్సన్ తెలియాలి. ఎవరో వచ్చి ఒక నాన్ ఇండస్ట్రీ పీపుల్ వచ్చి ఇన్వెస్ట్ చేసి ఈ విఎఫ్ఎక్స్ స్టూడియోస్, యానిమే స్టూడియోస్ పెట్టారనుకోండి, కొంత ఇబ్బంది పడతారు. అయితే టీం కూడా మేబీ అదర్ టీం కూడా వాళ్ళు కరెక్ట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ ఉంటాయి. నాకే కనుక తెలుసు కనుక రిక్రూట్మెంట్ దగ్గర నుంచి, ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి, పైప్లైన్ డిజైన్ దగ్గర నుంచి, నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి దగ్గర నుంచి ప్రతిదీ ఏ టు జెడ్ ఫింగర్ టిప్స్ మీద ఉంటుందండి. ఏం చేస్తున్నాం, ఎలాగెళ్తున్నాం, బడ్జెట్కి వెళ్తున్నామా లేదా, ఎవ్రీథింగ్ ఈజీలీ కంట్రోల్ చేయగలను. దట్ ఈస్ ద రిజల్ట్. ఈరోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ ఖచ్చితంగా నేను వాట్ ఎవర్ ద స్టార్ట్అప్ కంపెనీ అయినప్పటికీ కూడా నేను నిలబెట్టుకోగలిగాను. ఇది రేపు పొద్దున డెఫినెట్గా ఒక కేస్ స్టడీ సార్ హనుమాన్. నేను చెప్తున్నాను సార్, నాకు అందుకే ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే బాంబే నుంచి వీటి నుంచి బడ్జెట్లు అడుగుతూ, డెఫినెట్గా రేపు పొద్దున ఇది పెద్ద కేస్ స్టడీ అవబోతున్నాను హనుమాన్. అంటే ఈ బడ్జెట్లో ఈ స్టార్డంతో ఇంత సినిమాని అంత పెద్దగా అలా తీసుకెళ్లారు. 14 languages ఇన్ ద వరల్డ్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అఫ్ కోర్స్ ఇట్స్ అ గేమ్ చేంజర్ ఇస్ టీజర్. బట్ ఆఫ్టర్ దట్ కూడా మనం చూపించాం కదా సార్. టీజర్తో పెట్టేసి తర్వాత సినిమా ఏం లేదని కూడా లేదు కదా. ఈరోజు మూవీస్ బ్లాక్ బస్టర్. సో మీరు స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశారు అంటే ఈరోజు సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే. బట్ అదే సక్సెస్ రాకపోతే ఒక టెక్నీషియన్గా అలాగే ఒక ఇన్వెస్టర్గా మీరు ఎంతో సఫర్ అవ్వాల్సి వచ్చేది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రీవియస్గా ఫేస్ చేసి ఉన్నారు. ఒకటి సార్, సక్సెస్ అనేది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఒకవేళ ఫిల్మ్ ఏదైనా అటు ఇటు అయినప్పటికీ కూడా వర్క్ అనేది మాట్లాడుతుంది కదా సార్ ఎప్పుడైనా. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద వర్క్. ఇప్పుడు నేను చేసిన సినిమా చాలా పోయి వర్క్ మాట్లాడుతుందండి, కానీ ఫైనాన్షియల్గా మనం ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఉపయోగం ఏముంది? అది నేను అనేది. అలా మీరు ప్రీవియస్గా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఫేస్ చేసి ఉన్నారా? చేశాను సార్, పెద్దగానే చేశాను. అది పేరు రివీల్ చేయకూడదో లేదో, చేయమంటే మీరు చేయమంటే చేస్తాను. అది మీ చెప్పొచ్చో లేదా అంటే మీ కెరియర్కి ఎంతవరకు ఉపయోగం అనేది అయితే మీరు చెప్పండి. అది నేను జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తానండి. నేను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి సడన్గా స్టూడియో స్టార్ట్ చేశాను. సడన్గా ఒక 1 week 10 days నాకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చి పడిపోయింది. ఒకే కంపెనీ బాహుబలి గట్రా అంటే వాళ్ళు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్, రకరకాల కంపెనీస్, టీం వర్క్ ఉంటాయి. ఇట్స్ అగైన్ లో బడ్జెట్. అదేంటో సార్ పెద్ద సినిమా నా వరకు రావట్లేదు. అగైన్ లో బడ్జెట్. నాకు తెలియదు, ఆ ఇండస్ట్రీ తెలియదు, అసలు తెలుగు ఇండస్ట్రీ ఐడియా లేదు ముంబై నుంచి వచ్చినప్పుడు. చాలా పెద్ద ఫిల్మ్ అది, దట్టు స్టీరియోస్కోపిక్ ఫిల్మ్ రుద్రమదేవి. బడ్జెట్ ఈస్ వెరీ లెస్, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఫిల్మ్. అంటే బేస్డ్ ఆన్ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయండి. అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, చాలా సఫర్ అయ్యాను. బట్ ఆ సినిమాని కంప్లీట్ చేయడం అన్నది స్టీరియోస్కోపిక్. ఇప్పుడు నేను ఈ సినిమాలు అన్నిటికన్నా నా అచీవ్మెంట్ అదే అనుకుంటానండి. పీపుల్ ఒకరు బాగాలేదు అనుకున్నా కూడా ఎందుకంటే దాన్ని ఫినిష్ చేయడం అనేది టాస్క్ అండి. ఒక్కొక్క సందర్భాలు అలాంటివి కూడా జరుగుతాయి సార్. ఒక్కొక్క సందర్భాలు పోస్ట్ పోన్లు అవుతాయి. సో బడ్జెట్ ఈజ్ అదే ఉంటుంది ఇక్కడ.
ఇక్కడ మ్యాండే కాస్ట్లో హాలీవుడ్లో మ్యాండే కాస్ట్లో ఇచ్చే ప్రొడక్షన్ హౌసెస్ కావు సార్ ఇవి. నీకు ₹1,00,000 ఇస్తాను, నీ వర్క్ చెయ్యి. వర్క్ ఎన్ని రోజులైనా చెయ్యి, 1,00,000. ఇలాగే ఉంటుంది సార్. నీకు విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ అందుకే కొద్దిగా తక్కువ, ఇది ఆర్గనైజ్డ్గా లేదు సార్ ఇక్కడ. బట్ సార్ ఇప్పుడు టెక్నాలజీ డెఫినెట్గా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు నేను రేపు పొద్దున పెట్టబోయే ఎంటిటీ ఒక 15 to 20 daysలో స్టార్ట్ చేస్తాను కొత్త ఎంటిటీ, బీస్ట్ బెల్స్ అని కంపెనీ పేరు. ఈ రోజు వరకు ఉన్న విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఒకటి సార్, ఈ రోజు నుంచి పెట్టబోయే విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇంకోటి. టెక్నాలజీ లాస్ట్ 1 year నుంచి చాలా ఇవాల్వ్ అయిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఫ్యూచరిస్టిక్ సర్వీసెస్ కానీ ఇవ్వగలిగితే. ఐ కెన్ అండర్స్టాండ్ మీ విజన్ నాకు తెలుసు కాబట్టి నేను అది బీస్ట్ బెల్స్కి తర్వాత స్టేజ్లో వెళ్దాము. క్రియేటివ్ డైరెక్టర్స్కి డెఫినెట్గా డైరెక్టర్ కూడా ఇంపార్టెంట్ సార్. విజన్ 100% అంటే అవును, 100% మీరు చెప్పింది కరెక్టే. మీ బీస్ట్ బెల్స్ నెక్స్ట్ స్టేజ్లో మనం డిస్కస్ చేద్దాం. ముందు మనకి ఇప్పుడు హనుమాన్ కానీ ప్రజెంట్ మీ కెరియర్ గురించి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చెప్పారు ఒక సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయినా కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వర్క్ అనేది. చేస్తారు సార్. ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇచ్చిన పార్ట్ వరకు మీరు అద్భుతంగా చేసి ఉండొచ్చు, వేరే యాజ్ మిగతా పార్ట్లు కంపెనీలు వేరే కంపెనీలు చేస్తాయి. ఇవన్నీ కలిపి ఒక టీజర్గా బయటకు వచ్చినప్పుడు ఆ టీజర్ అటర్ ఫ్లాప్ అయితే మీ వర్క్ బాగున్నా కూడా ఆ ఇన్ఫాక్ట్ అనేది మీ మీద పడుతుంది. అర్థమైంది. అదే లేదు ఈవెన్ ఇప్పుడు అవతల మనం అవుట్ సోర్స్ చేసిన టీం మనం ముందే సెలెక్ట్ చేసుకుని ఇస్తామండి, ఫ్రీలాన్సర్స్ కానీ ఎవరైనా. ఇప్పుడు హనుమాన్ స్టాట్యూ చెప్పాను, అతని వర్క్ ఏంటో నాకు తెలుసు, ఆ గౌరవ్ వర్క్. సో సార్ మీరు మేజర్ కాబట్టి మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు వర్క్, సో మీకు అవతల వాళ్ళ వర్క్ తెలుసు కాబట్టి ఓకే. వేరే అందరికీ అంత మీరు అన్నట్టు ఆ ప్లానింగ్ ఉండాలని లేదు. సో ఉదాహరణకి ఎందుకంటే నేను ముసుగులో గుద్దులాట ఎందుకు, ఆదిపురుషులో మీరు కూడా కొంత వర్క్ చేశారు, స్టార్టింగ్ ఇచ్చేసాను సార్, 1 month చేసి. అదే నేను చెప్పేది అదే సార్, చేశారు. బట్ అది నేను చేశానని మీరు ధైర్యంగా చెప్పుకోలేరు, ఎందుకంటే ఇంపాక్ట్ పడుతుంది. మీరే రివీల్ చేశారు. నేను ఇచ్చి 1 month లో నాకు ఈ వర్క్ వద్దని బ్యాక్ ఇచ్చానండి. ఓకే, ఇంక్లూడింగ్ ద అడ్వాన్స్. నేనే అలాంటివన్నీ జరుగుతుంటాయి విఎఫ్ఎక్స్ ఈ వరల్డ్ లో, ఇది సర్వసాధారణం. టెక్నీషియన్ కాకుండా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉన్నాను కనుక ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆల్ ద యాంగిల్స్. అంటే మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు అమ్మో ఇది వర్క్ చేస్తే మనం దెబ్బ అయిపోతామని మీరు వెనక్కి ఇచ్చి ఉండొచ్చు. బట్ అందరూ అలా చేయలేరుగా, సర్వైవల్ కోసం కంటిన్యూ చేస్తారు. ముందు ఇరుక్కున్నాను కదా సార్, చెప్పాను కదా, అమ్మో అసలు అది వెరీ ప్యాథటిక్ స్టోరీ అది. ఓకే, సో అలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి స్టార్ట్అప్ కంపెనీకి ఉంటాయి సార్. స్టార్ట్అప్ కంపెనీస్ అవన్నీ తట్టుకొని సక్సెస్కి రాగలగాలి. సో అలా మీరు ఈరోజు హనుమాన్తో వచ్చారు. ఓకే సరే, కమింగ్ టు హనుమాన్. ఇప్పుడు హనుమాన్లో నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. మేజర్ హైలైట్స్ విఎఫ్ఎక్స్ సంబంధించి మేజర్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఒక 4-5 సీక్వెన్స్ చెప్తాను సార్, అన్ని కవర్ చేయను కానీ 4-5 ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ చెప్తాను. దాంట్లో అసలు ఎలా చేస్తాం అన్నది కూడా చెప్తాను. ఫస్ట్ టైటిల్స్ వచ్చినప్పుడు అది చాలా మంచి సాంగ్ సార్, అది హనుమాన్ బార్కి సంబంధించిన సాంగ్. అయితే ప్రశాంత్ వర్మ గారే ఒక జస్ట్ స్టోరీ బోర్డ్తో వచ్చారు. వచ్చిన తర్వాత వెంకట్ అని అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సార్ టైటిల్స్ కదా ఏదైనా మంచిగా డ్రాయింగ్స్ కానీ ఒక కైండ్ ఆఫ్ కొత్త లుక్ ఏదైనా 2D లాగా ఇవ్వండి అన్నారు. చేద్దామని అనుకొని, లేదు దీన్ని ఏదో ఒకటి చేద్దాం, దీన్ని కూడా ఇంతవరకు వెళ్ళిపోతుంది అని చెప్పి బాహుబలి 2 బాగా చేశారు సార్. టైటిల్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అరే అలాగే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఎలాగో స్టోరీ బోర్డ్ ఉంది, అన్నీ క్రియేట్ చేద్దాం, 3Dలోని క్రియేట్ చేసాం. డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ ట్రై చేసాం. ఈరోజు నాకు అది చాలా నచ్చిన వన్ ఆఫ్ ద సీక్వెన్స్ అండి, టైటిల్ సీక్వెన్స్. అంటే అంత 2D ఎక్కడో అనుకున్న దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటే ఒక కొత్త లుక్ అండ్ ఫీల్ ఇచ్చాం. డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఇన్ ఇండియన్ యానిమేషన్ సీక్వెన్స్ అండి. అలాగే మీకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అంజనాద్రి విలేజ్ అండి. అది అసలు అంత వితౌట్ కట్ షాట్ కెమెరా అలా ట్రావెల్ అవుతుంటుంటుందండి. హనుమాన్ కలోజల్ హనుమాన్ స్టాట్యూ మీదకి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి అసలు విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది అసలు ఇప్పుడున్న సాఫ్ట్వేర్లో వాటిలో హ్యాండిల్ చేయడం ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కాదు సార్, అది వితౌట్ కట్. అప్పటికి పాపం ప్రశాంత్ గారు అన్నారు, ఉదయ్ గారు అంత కష్టపడకండి, ఏదైనా లీఫ్ గట్రా అడ్డు పెట్టుకొని వెళ్ళిపోండి, ట్రై చేద్దాం సార్, టెక్నికల్ ఛాలెంజ్ మాకు ఒకటి కావాలి కదా సరదాగా ఒక ఎగ్జైట్మెంట్కి. అంటే విజన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్గా అతను చెప్పింది కరెక్టే, అలాగైనా చేయొచ్చు, కానీ ఏదో చేద్దాం దీన్ని అని ఒక హాలీవుడ్ సాఫ్ట్వేర్ అయినా పెద్ద హాలీవుడ్ కంపెనీస్ వాళ్ళు వాడతారు. మనం రీసెంట్లీ వాళ్ళు క్లోజ్ కూడా చేశారు. మనం అది ఇంట్రడ్యూస్ చేద్దాం, ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని ఒక 4 ఏదైనా కూర్చోబెట్టి ఒక రీసెర్చ్ చేశారు. ఎప్పుడైతే అది రీసెర్చ్ సక్సెస్ అయిందో మొత్తం ఆ సాఫ్ట్వేర్లో కొట్టామండి. అది ఫోటో రియలిస్టిక్గా ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అండ్ బ్లెండర్ అని ఇలాంటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ కూడా వాడి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి, ఎక్కడికో వెళ్ళిపోయింది. అదొక సీక్వెన్స్ అండి, అది ఛాలెంజింగ్ షాట్ అండి. డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ షాట్. అది ఏది మొత్తం ట్రావెల్ ఎస్టాబ్లిష్ ఆఫ్ ద హనుమాన్ కలోజల్ ఇది.
అండర్ వాటర్ ఛాలెంజింగ్ అన్న కానీ ఈస్థెటికల్లీ వెరీ నైస్గా చేసాం. పాపం వాళ్ళు ముందు ఒక షూట్ చేశారు సార్, చేశారు. అది వర్క్ కూడా నేను స్టార్ట్ చేశాను. చేస్తే పాపం మళ్ళీ తర్వాత ప్రశాంత్ గారు అన్నారు, ఉదయ్ గారు మేము మళ్ళీ రీషూట్ చేస్తాం. చెప్పారు, మా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఫస్ట్ చేసాము ఒకటి, అనుకున్నంత బాగలేదు, అందుకే మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ చేసాం. నేనే అడగలేదు, వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అతను ఇవ్వకపోయినా మళ్ళీ ఫోటోస్ చేసేద్దురండి. ఉదయ్ గారు ఇంకా డెప్త్ ఉన్న స్విమ్మింగ్ పూల్లో సంథింగ్ ముంబైలో ఎక్కడ ఉంది రీషూట్ చేస్తారంటే చేయండి, పర్లేదు మళ్ళీ చేద్దాం, మీకు విఎఫ్ఎక్స్ డబ్బులు కూడా తగ్గుతాయి కొద్దిగా చెప్పాను. సో గుడ్, అది చేయడం చాలా మంచిదే. అంటే అక్కడ ఫ్రీడమ్ వచ్చింది చేసుకోవడానికి. మాకు ఆ డెప్త్ ఎప్పుడైతే దొరికిందో ఆ లోపల ఎలిమెంట్స్ పెట్టడానికి, ఫిషెస్ కానీ ఇది కానీ ఆ ఈస్థెటికల్లీ మంచిగా తీసుకువెళ్ళడానికి ఒక స్కోప్ అయితే వచ్చిందండి. జెల్లీ ఫిష్లు అవన్నీ అది ఈవెన్ అవన్నీ టీజర్ టైంలో అయిపోయి మళ్ళీ కొంచెం అక్కడక్కడ రీయానిమేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడితే అసలుదండి క్లైమాక్స్ సినిమా టీజర్ ముందు నుంచి నాకు నమ్మకం దాని మీదే సార్, దాని మీదే. నేను ఎప్పుడు అనేవాడిని సార్ దాన్ని మాత్రం మీరు అసలు కాంప్రమైజ్ నేనైతే అవ్వను సార్, ఇది ఎంత లేట్ అయినా మీరు నాకు ఆ టైం మాత్రం పెట్టకండి అని. ఎందుకంటే ఆ సాంగ్ నాకు స్టార్టింగ్ వినిపించినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి సార్. అసలు హనుమాన్ లెగడం ఏంటి, హనుమాన్ అంత స్టాచ్యూ చూపించడం ఏంటి, 3Dలో అసలు ఆ ఫర్ కూడా ఎగురుతుంది చూసారా మీరు, సిమ్యులేషన్ ఎక్కడ ఛాన్స్ లేకుండా చెయ్యాలి. అది నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకి కొద్దిగా మన దగ్గర టీం కానీ అది ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఉండాలని చెప్పి ఒక యూకే బేస్డ్ కంపెనీ అండి, మన హైదరాబాద్లో కూడా ఉంది. ఫ్రెండ్ది యాక్చువల్గా, ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఏ కంపెనీ అది, విస్కేఫీ అని. వాళ్ళు అక్కడే ఉంటారు, మా ఫ్రెండ్ కూడాను యూకే, ఇక్కడ మన హైదరాబాద్ ఉంది. సో క్యారెక్టర్ మీద వాళ్ళు వెరీ స్పెషలైజ్డ్ అండి, వాళ్ళకి ఎస్పెషల్లీ క్యారెక్టర్స్ మీద. ఓకే, అదొక్క పాస్ మీరు తీసుకోండి, ఎఫెక్ట్స్ అన్ని మేము చేస్తామని చెప్పి అదొక్క పాస్. అంటే అలా స్ప్లిట్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి సార్. ఇప్పుడు అది విస్కేఫీకి ఏం చేస్తాను అది ఇచ్చాను. అలాగే మీకు టైటిల్ సీక్వెన్స్ చెప్పాను చూడండి ఇందాక. ఇక్కడ ఈసీఎస్ అని చెప్పి మీకు దగ్గరలోనే అనుకుంటాను ఫ్రెండ్ విక్టర్ కుమార్ అని చెప్పి ఉన్నాడండి, ఈసీఎస్ కంపెనీ పేరు. అంటే ఇలా రకరకాల పీపుల్ అండి, ఒకరు ఇద్దరు అని కాదు, చాలా మంది పీపుల్. దిస్ టీమ్ వర్క్ అండి. మళ్ళీ అగైన్ ఈ విస్కేఫ్ నుంచి వచ్చిన ఫైల్స్ మేము తీసుకొని మళ్ళీ మేము దాన్ని ఇవి ఎఫెక్ట్స్, ఈ ఐస్ బ్రేక్స్, వెళ్తుంటే కింద వాటర్ స్ప్లిట్, ఇవన్నీ మళ్ళీ ఎఫెక్ట్స్ ఇక్కడే కదండి. అంటే అలా వచ్చింది. అది నాకు మధ్యలోని ప్రశాంత్ గారు ఒక ఐడియా ఇచ్చారండి. యాక్చువల్గా జనరల్గా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా మనం విఎఫ్ఎక్స్తో రిస్క్ ఎందుకు, ఒక రియల్ లైఫ్ ఆర్టిస్టు స్టార్ని పెట్టుకొని మనం దాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్దాము అనే ఒక ఇదిలో ఉంటారు. బట్ ప్రశాంత్ గారికి ఐడియా వచ్చింది నాకు చెప్పారు చాలాసేపు. ఒకసారి నేను వైజాగ్ ఫోన్ కూడా మాట్లాడాను. అంటే నాకేంటంటే సీజీ ఆపర్చునిటీ తీసుకుందాం నేను ట్రై చేస్తానండి. అతను విజన్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర టీజర్ ఎక్కడికి వెళ్ళిపోయింది కదండి, ఒక పెద్ద ఆర్టిస్ట్తో చేద్దాం. లైవ్ షూట్ అంటే ఇంకా వాళ్ళ మీదకి ఇంపాక్ట్ వెళ్ళిపోద్ది కదా సార్. 3D చూపిస్తే మనమే ఫోటో రియలిస్టిక్ చూపించామనుకోండి, కొత్తగా ఉంటుంది ఆడియన్స్కి. అంటే అతను అటు ఇటు ఆలోచించి ఎందుకు వచ్చారు, నా టైం బాగుంది, అది మొత్తానికి 3D ఒప్పుకున్నారు. అతను చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఆలోచించారండి, ఆల్రెడీ మాట్లాడేశారు, డేట్స్ కూడా వచ్చేసే స్టేజ్ అది. నాకేంటంటే పర్సనల్గా యాజ్ అ టెక్నీషియన్గా నాకు 3Dలో ఆఫ్ కోర్స్ చేయాలనుంది. కానీ లక్కీలీ ఈజ్ హ్యాపీ నౌ ప్రశాంత్. అంటే వాట్ ఎవర్ ద క్వాలిటీ వచ్చే ఇంక సినిమా ఇంత తట్టు ద లాస్ట్ సాంగ్ ఈజ్ రియల్లీ ద మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ 100%. ఆర్టిస్టులు ఎవరిని వాళ్ళు రివీల్ చేయలేదు, బట్ నాకు అందిన సమాచారం మేరకు అది కన్నడ ఒక సూపర్ స్టార్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్లో చేయాలనుకున్నారని ప్రశాంత్ గారు అది ఒక 100 సార్లు నా దగ్గర అదే పేరు మెన్షన్ చేశారండి. అంటే నేను చేయొచ్చో చేయకూడదు తెలియదు, మీకు తెలుసు. అఫ్ కోర్స్ మీకు ఆ ఫ్రీడమ్ ఉండకపోవచ్చు అన్నారు కొంతమంది. నువ్వేంద్ర చెప్పు, ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, డైరెక్టర్స్ ఐడియా అన్నారు. అలా కాదు, ఇది ఇప్పుడు క్రెడిట్ అంతా ఇంకోటికి వెళ్ళిపోవడం ఏంటి, అంతా మనం చేస్తున్నాం కదా అన్నది. అక్కడ క్రెడిట్ సమస్య కాదుగా, మనకు కావాల్సింది ఇంపాక్ట్. సో 3Dలో మనకి ఎలా వచ్చింది సార్, మనకి ఒక మనకు దొరికేసిన ఛాన్స్ ఎలాగైనా చూపించుకోవచ్చు, ఏ స్కేల్ అయినా చూపించుకోవచ్చు. అంటే ఈ రోజున అక్కడ ఒక స్టార్ నటించిన దానికంటే కూడా ఈ రియలిస్టిక్ క్యారెక్టర్ ఉండటం వల్ల, అంటే ఫోటో రియలిస్టిక్ క్యారెక్టర్ ఉండటం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఆఫ్ కోర్స్ ఇది ఫోటో రియలిస్టిక్ ఇవ్వాలండి. అక్కడ దట్టు మనం డైరెక్ట్గా గాడ్ హనుమాన్ చూపిస్తున్నాం. ఏవో యానిమేటెడ్ ఫిల్మ్స్ వచ్చాయి, అవన్నీ కార్టూనిష్. ఇక్కడ కార్టూనిష్గా చూపించడానికి ఛాన్స్ లేదు. అది ఎన్ని చేంజెస్ అండి బాబాయ్, అసలు చాలా చాలా కష్టపడ్డారు అందరూ. అంటే ఒకలే కాదు, ఒక స్టూడియో 2 స్టూడియో చాలా మంది అండి. టీమ్, ఇట్స్ అ టీమ్ వర్క్ అండి, ఎవ్రీథింగ్ టీమ్ వర్క్. చాలా మంది అంటే ఆ కొలాబరేషన్, ఫ్రీలాన్సర్స్, అవుట్ సోర్స్, ఇన్ హౌస్, ఎక్కడికక్కడ కమ్యూనికేషను, టైము అన్నీ కూడాను. కానీ అతనికి ప్రశాంత్ గారికి ఏంటంటే పాప అతను నేర్చుకుంటూ, చూసుకుంటూ, ప్లేస్ చూపిస్తూ, ఎక్కడ మాకు ప్రాబ్లం వస్తుందో అది ప్లేస్ చేసుకుంటూ, మీరు పర్వాలేదు 1 వీక్ టైం తీసుకుని నాకు ఇలా కావాలని. యాక్చువల్గా
ఇంకో పేరు కూడా చెప్పాలి సార్ నేను, వెనకట్ల వెంకట్ కూడా హీఈస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ హీ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ సమ్ విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ ఈజ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేషన్స్ ఫ్రమ్ నా సైడ్ కానీ డైరెక్టర్ సైడ్ కానీ అతను చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. నేను నా కష్టాలు చెప్పుకునేవాడిని, ఇతనికి అర్థమయ్యేది. విఎఫ్ఎక్స్ పర్సన్ కదా సార్, సార్ డబ్బులు ఇవన్నీ అవుతున్నాయి సార్, ఇంత పెంచండి అంటే నేను మాట్లాడతానండి. హెల్ప్ చేశారు. ఈవెన్ ప్రశాంత్ వర్మ సిస్టర్ ఆల్సో షీ ఈస్ వెరీ క్రియేటివ్ అండి. చెప్పారు, చాలా క్రియేటివ్. ఆవిడ వస్తే అసలు స్టూడియో భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆవిడ ఏం కరెక్షన్ ఇస్తారు బాబు మళ్ళీ అంతా చేయాలని. ప్రశాంత్ వర్మ చూసి భయమేసింది కదా సార్, పర్లేదు లేదు. ఆవిడ చాలా కాంప్లికేటెడ్ కరెక్షన్స్ ఇచ్చేవారు. పాప ఆవిడది కూడా రోల్ యాక్చువల్గా అయితే విఎఫ్ఎక్స్ క్వాలిటీలోని ఆవిడది కూడా ఉంది సార్. ఎవరు రివీల్ చేస్తుంటారు, నేనే చేశాను. లేదు చెప్పారు నిన్న ప్రశాంత్ వర్మ గారు, నిన్న మా ఇంటర్వ్యూలో కూడా స్నేహ ఆవిడ సో గుడ్, అంటే మంచి జడ్జ్మెంట్ అండి, క్వాలిటీ దగ్గర జడ్జ్మెంట్. ఈవెన్ తనకి మంచి ఈ పౌరాణికాల మీద కూడా పురాణాల మీద ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉందంట. అమ్మా చాలానండి, చాలా. అసలు టైటిల్ సీక్వెన్స్ నేను 2D నుంచి 3D తీసుకొచ్చి ఏటో చేస్తుంటే ఇంకా ఆవిడది మొత్తం దాన్ని ఇంకా శిల్పం చెక్కినట్టు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి మధ్యలో పార్టికల్స్ కనిపించాలని అదని. షీస్ గుడ్. ఇదంతా అదే చెప్తున్నా కదా సార్, ఒక మంచి అంబియన్స్, మంచి టీం. అసలు మీరు ఎలాగా మా ఇద్దరిని కలిపారో కానీ, ఏ ముహూర్తాన్ని కలిపారో కానీ, ఫస్ట్ అసలు ఆ కాంబినేషన్, అది ముహూర్తమే టాప్ అండి. సినిమా ఈరోజు ఇంత సూపర్ హిట్ అయిందంటే మాత్రం ద ఫస్ట్ స్టెప్ మీద ఉంది సార్. ఓకే, అదొకటి. నెక్స్ట్ మేజర్గా క్లాప్స్ కొట్టే ఒక విజువల్ ఉంది సినిమాలో. ఇప్పుడు హనుమంతుడు పూనిన తర్వాత హీరో ఆ వస్తాదులను అందరిని కొట్టినప్పుడు టోటల్గా అందరు వస్తాదులు ఆ స్టాట్యూ ముందు అలా ఎగిరి దానికి ఆ పిల్లలు అయితే క్లాప్స్ కొడుతున్నారు థియేటర్లో. అంటే అది డైరెక్టర్ వస్తుంది. అది నేను పెద్ద విఎఫ్ఎక్స్ అనగా డైరెక్టర్ విజన్ అండి అది. అప్పటికప్పుడు వచ్చింది. అంటే వెనక స్టాట్యూ అయిపోయింది మా దగ్గర, బ్యాక్గ్రౌండ్ ఎక్కడెక్కడ పెట్టాలో, ఏ షాట్లు పెట్టాలో అతను డెఫినెట్గా ఒక క్లారిటీ ఉంది. కొట్టే ఎంత దూరం, ఎంత స్కేల్ వెళ్ళాలి ఏంటి అనేది ఎవరైనా ఇంతే కదా సార్, ఎగురుతారు. తాడు కట్ చేస్తే అంతకైనా తీసుకెళ్ళచ్చు సీజీలో, విఎఫ్ఎక్స్లోని. డెఫినెట్గా దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్స్. అది అంత ఇంపాక్ట్ ఇస్తుందని మాకు చేస్తున్నప్పుడు మాకు కూడా అంత ఐడియా ఉండదు కదా సార్. థియేటర్లో చూసినప్పుడు ఆ మ్యూజిక్కి, ఆ విజువల్స్కి, దానికి ఈ షాట్ ఎంతలా వచ్చిందా అనిపించింది. అది టీజర్లో వచ్చింది కదా సార్. టీజర్లో ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాం సార్, చాలా కేర్ఫుల్గా వెళ్ళాం. అసలు హనుమాన్ కేవ్లోకి వెళ్ళే హనుమాన్ ఉంటుంది కదా సార్, దట్ ఇస్ నాట్ ఎ కేవ్. ఫస్ట్ కొండ మీద ఉంటుంది, కేవ్ లోపలికి వెళ్ళాం, ఇలా వెళ్ళాం అంటే అవన్నీ ఎన్హాన్స్మెంట్స్ అన్ని. తర్వాత హనుమాన్ గాలిలోనే ఉంటాడు, గాలిలోనే హనుమాన్. తర్వాత దానికి ఒక ఆరా పెట్టాం, తర్వాత శివలింగం ఆకారం పెట్టాం. అంటే అలాగా మా డిస్కషన్స్, మా దాంట్లో ఎన్హాన్స్మెంట్స్కి ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తాం సార్. అందరూ ప్యాషనెట్గా వర్క్ చేస్తాం, ఎవరు అసలు ఎస్టేట్ అవ్వకుండా. ఈవెన్ క్లైమాక్స్లో ఫినిషింగ్ షాట్, ఇప్పుడు రియలిస్టిక్ ఫోటో రియలిస్టిక్ హనుమాన్కి హీరో వీళ్ళిద్దరిని సమాంతరంగా నుంచోబెట్టి సెకండ్ పార్ట్కి లీడ్ ఇస్తూ చాలా అసలు ఎక్కడికో అక్కడ తీసుకెళ్ళి జనాలు హనుమాన్ 2 ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నారు సార్. ఆ ఒక్క దాంతో అవును, అది క్లాత్ సిమ్యులేషన్స్, ఫర్ సిమ్యులేషన్స్, ద మోడల్ ఈజ్ జైగాంటిక్, ద స్కేల్ అక్కడ ఎగ్జాక్ట్గా చూపించడం. దట్స్ ఆఫ్ కోర్స్ నేను చెప్పేది ఉంది, మీరే చూసారు కదా. ఇంకోటి అండి, ఇప్పుడు డైరెక్టర్కి విజన్, అద్భుతమైన విజన్ ఉండొచ్చు, విఎఫ్ఎక్స్ వాళ్ళు వాళ్ళ వర్క్తో అద్భుతంగా దాన్ని రూపొందించి ఉండొచ్చు. కానీ దీన్ని కంప్లీట్గా దానికి తగ్గ ఆర్ఆర్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కరెక్ట్గా కనుక కుదరకపోతే మీరు ఏం చేసినా దానికి హైలైట్ అవ్వదు. ట్రూ సార్. సో ఈ సినిమాకి సంబంధించి ఆర్ఆర్ కూడా అద్భుతంగా కుదిరింది. ఎక్స్ట్రీమ్స్, గౌరహరి ఎక్స్ట్రీమ్స్ సార్. తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఈవెన్ అంటే టెక్నీషియన్ ఇంకో టెక్నీషియన్ని గుర్తించడం అనేది ఆయన చెప్పాడు సార్, విఎఫ్ఎక్స్ అంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మాకు ఒక ఇది వచ్చింది. అతను సపోర్ట్ లేకపోతే నా విఎఫ్ఎక్స్ కూడా కనిపించదేమో సార్. అతను అసలు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు అంటే వీజీ అసలు ఒకరికి గూస్ బంప్స్ థియేటర్లో నేను చూశాను. అసలు అతనిది మామూలు వర్క్ అయితే కాదని. అది నో వర్డ్స్, మాట్లాడకూడదు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అమ్మో చాలా టఫ్ క్వశ్చన్ సార్. ఒక అతను సాజిద్ ఖురేషి అని చెప్పి బాలీవుడ్లో ఇట్స్ ఎ బిగ్ మ్యాన్. అతను కొన్ని వర్డ్స్ చాలా బాగా ఇచ్చాడండి. ఉదయ్ మీకు ఇందాక ఆ వర్డ్ వాడాను యాక్చువల్గా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కేస్ స్టడీ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నౌ స్మాల్ పీపుల్ చాలామంది నీ దగ్గరకు వస్తారు స్కేలప్ చేయడానికి. ఉత్తునే సీజీలకి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టేసి అది కాదు అంటే నేను ఒకటే చెప్పాను. అది కూడా చెప్పాను కదా సార్, టెక్నాలజీ కూడా చాలా డే టు డే చేంజ్ అవుతుందని. వీ హ్యావ్ టు అడాప్ట్ ద
ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ద టెక్నాలజీ. ఆ ఇంటిగ్రేట్ టెక్నాలజీలోనే మనకి షెడ్యూలింగ్ కానీ బడ్జెటింగ్ కానీ ఎవ్రీథింగ్ కంట్రోల్ వస్తుంది. అదంతే నాకు కొద్దిగా మంచి అనిపించింది. అలాంటి నేను మర్చిపోయి ఉంటానేమో సార్, పాపం చాలామంది చాలా చెప్పి ఉంటారు, సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు అంతే. అంటే ఒకటే ఇప్పుడు నాకు దాని మీద నాలెడ్జ్ లేదు, టు బి ఓపెన్గా చెప్పాలంటే గ్రాఫిక్స్ మీద నాలెడ్జ్ లేదు. కానీ నా సినిమా చూడగానే అరే సూపర్గా ఉంది అని కాంప్లిమెంట్ ఇవ్వగలను. అలాంటివి కాకుండా మీ తోటి టెక్నీషియన్స్ ఎవరైనా ఇప్పుడు వర్క్ తెలిసిన వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ వేరే ఉంటుంది. మీరు వర్క్ ఇన్ డెప్త్ ఆఫ్ ద వర్క్ అడుగుతున్నారు. డెఫినెట్లీ మీకు ఇంత చెప్పింది అంజనాద్రి, ఇట్స్ ఎ ఫుల్ లెంత్ షాట్ దట్ ఈస్ 2 minutes పైన లెంత్ షాట్ వితౌట్ కట్. దట్ ఈస్ ద వెజిటేషన్ ఉంది, స్టాచ్యూ ఉంది, వాటర్ సిమ్యులేషన్స్ ఉన్నాయి, విలేజ్ ఉంది. ఇంత ఎస్టాబ్లిష్ చేయాలి వితౌట్ కట్ ద షాట్ ఇన్ 3D అంటే దట్ ఈస్ 100% బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. అది మా ఇండస్ట్రీలో నాకు వాళ్ళ నుంచి వచ్చిన డెఫినెట్లీ కాంప్లిమెంట్ అండి. ఓకే, అది డెఫినెట్గా. అండ్ ఫోటో రియలిస్టిక్గా హనుమాన్ చేయడం అనేది ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్. యాక్చువల్గా ఎక్కడ కార్టూనిస్ట్ వచ్చినా అది బాగోదండి, అది కనిపించకపోతే. డెఫినెట్లీ ఎవరో టీం చేశారో కూర్చోవడం కానీ ఇవన్నీ కూడా అది కూడా పెద్ద అచీవ్మెంట్ అండి. సో హ్యూజ్ టీమ్స్ సార్ వర్క్ చేశారు, హ్యూజ్ కంపెనీస్, ఫ్రీలాన్సర్స్ చేశారు, కానీ అన్నీ విత్ ఇన్ ద బడ్జెట్ అయిందండి. ఇంకోటి అండి, ఇప్పుడు మనం వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్ని సేవ్ చేసుకోవడానికి రెండరింగ్ పెడతారు కదా, అమ్మ అది పెద్ద టాస్క్ అండి. అది నిజంగానే పెద్ద టాస్క్. అది నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మంత్స్ కూడా పట్టే టైం ఉంటుంది డెఫినెట్గా. ఈరోజు బాహుబలి సినిమాలోని సగం టైం దానికి అయి ఉంటుంది ఆ విఎఫ్ఎక్స్కి. రెండరింగ్ అంటే ఒక్కొక్క ఫ్రేమ్ అవడానికి 8 hours, 9 hours, 10 hours, 24 hours కూడా పడుతుంది. ఒక సెకండ్కి 24 ఫ్రేమ్లు. ఒక్కొక్క ఫ్రేమ్కి 10 రకాలు తీస్తాం అంటే ఆ గంటలు జీవితాలు అవుతాయండి. దానికి టెక్నాలజీ వాడాలి. ఇప్పుడు అంతా క్లౌడ్ వచ్చింది కనుక నేను యాక్చువల్గా టీజర్కి క్లౌడ్ వాడాను. నేను ఈవెన్ ఈ బాహుబలికి కానీ నేను కొన్ని ఇదివరకు కూడా వాడాను. క్లౌడ్ రెండర్ ఫార్మ్స్ వస్తున్నాయి. మనకు కావాల్సిన స్పెండ్ చేయాలి, కావాల్సిన టైంకి మనకు కొద్దిగా వస్తాయండి. అంటే వాళ్ళ దగ్గర థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. అది యూఎస్లో ఉండొచ్చు, చైనాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడ ఫైల్ అప్లోడ్ చేసి అక్కడ నుంచి రెండర్ చేస్తాను. ఎందుకంటే మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కదా జనరల్గా, అంత పెట్టుకున్నా కూడా అనవసరం కూడా. ఇదంతా కూడా టెక్నికల్గా నాకు తెలుసు కనుక నేను ఆన్ టైంకి తీసేసానండి అవి. నేను టీజర్ టైంలో నేను చెప్తున్నాను. టీజర్కి రెండరింగ్ మాకు చాలా చాలా అసలు మామూలుగా కాదు సార్. నైట్ ఆఫీస్ అయిపోతే రెండర్లు పెట్టడం కంప్యూటర్లోనే, కంప్యూటర్ 24/7 రన్ అయ్యేవి. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఒక ఫ్రేమ్ అవడం చూసుకోవడం. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ప్రశాంత్ గారు, స్నేహ గారు వచ్చి ఒక చిన్న చేంజ్ చెప్తారు. ఇంకా ఏం చేస్తామంటే మరి వెళ్తున్నాం కదా ముందుకి, మళ్ళీ రెండర్ చేయాలి. వర్క్ చేసామంటే మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ ఇమేజ్ తీసుకురావాలి కదా సార్. రెండరింగ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ పవర్ వర్క్ అండి, ఇట్స్ ఎ టెక్నాలజీ. సిస్టమ్ తన పని చేసుకుంటే కానీ బయటకి ఇవ్వదు. అది కూడా కరెక్ట్ అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ ఇవ్వాలండి. అందులో మళ్ళీ ఎక్కడైనా మనం మిస్టేక్ చేసినా మళ్ళీ రెండర్లు పెట్టాల్సి వస్తుంది, తప్పులు ఎక్కువ చేస్తే. సో ఇలా మొత్తం రెండరింగ్ టైం అనేది ఎంత హనుమాన్ అవర్స్లో అడుగుతున్నారా? అవర్స్ డేస్లో అడుగుతున్నా నేను. అలాగే కాదు, ఎప్పుడు ఈ రోజు పెట్టచ్చు, రేపటి పెట్టచ్చు, ఒక నెల రోజుల తర్వాత ఒక పెద్ద సీక్వెన్స్ పెట్టచ్చు, రకరకాలుగా పెట్టాను. టీజర్ వరకు మీకు సింపుల్గా చెప్తే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఎవరికైనా. టీజర్ వరకు తీసుకుంటే హెవీ రెండర్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కొలాజల్ హనుమాన్ మనం చూపిస్తున్నాం, విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చిన్న పిసరాది, నెక్స్ట్ అండర్ వాటర్ చూపించాము, నెక్స్ట్ లాస్ట్ హనుమాన్ కేవ్ షాట్ చూపించాము. ఇవి ఇలా క్యాల్కులేట్ చేస్తే రెండర్స్ ఒక 3 months పడుతుందండి. టీజర్కే నేను చెప్పానండి. అంటే ప్యారలల్లీ ఎన్ని చేయాలి. టీజర్కి ఎంత టైం పట్టిందంటే సినిమాకి ఎంత టైం పట్టింది అంటే అది మ్యాక్స్ టు మ్యాక్స్ మా ఇన్హౌస్ కూడా చేసుకున్నాం రెండర్స్. కొన్ని ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా లేట్ అయిపోతుంది, మనం అన్ని సిస్టమ్స్లో పెట్టలేమని చెప్పి క్లౌడ్ రెండర్కి వెళ్ళాను. ఓకే, సో కమింగ్ టు అంటే ఇప్పుడు మీరు మీ జర్నీలో ఒక్కొక్క అంటే కంపెనీస్తో మీ జర్నీ కొనసాగుతూ వచ్చింది కదా, నెంబర్ ఆఫ్ కంపెనీస్తో జర్నీ చేశారు. అంటే స్టేబుల్గా ఒక చోట ఉండలేకపోవడానికి రీజన్ ఏంటి? అలాగే లేదు సార్. ఇప్పుడు నేను హైదరాబాద్లో కెరీర్ స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు అంటే సత్యం కంప్యూటర్స్ వాళ్ళని, తర్వాత రాణాతో టైఅప్ అయ్యామండి, రామానాయుడు స్టూడియోస్. రాణాకి కూడా చాలా విఎఫ్ఎక్స్ అంటే ఇష్టం అండి. సో అప్పుడు నేను కొన్ని తెలుగు ఫిల్మ్స్ చేశానండి, హాలీవుడ్ సినిమా పక్కన పెట్టండి. తెలుగు సినిమాలు శ్రీరామదాసు అని చేసామండి. ఎట్ ఎ టైం మీద దగ్గరలో లక్ష్మి అని చెప్పి ఒక ఫిల్మ్ అండి, వెంకటేష్ది. శ్రీరామదాస్లోని మేము 3 అండి 3D ఆర్టిస్టులు. అందులో చాలా చేస్తాం, సరదా మాకు అప్పుడు. అంటే కొద్దిగా ఆ టైం కదా సార్, చాలా ఇయర్స్ అయింది అది చేసి.
ఒక తమిళ ఏంటి మర్చిపోలేదు ఏంటి అందులో మీరు చేసింది? అందులో ఏంటంటే సుమన్ ఒక ఇంటర్వెల్ షాట్కి దిగుతారు. సుమన్ ఆర్టిస్ట్, అతను ఒక గ్రీన్ మ్యాట్లోనే మొత్తం ఇలా దిగుతారు. ఎలిఫెంట్స్ వస్తాయి, డీర్స్ వస్తాయి, రాముడు దిగడం అండి. అది చూపించాలి, ఎంత బ్యూటిఫుల్గా చూపించాలి. ఆ టైంలో 3D అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అండి, ముగ్గురం కలిసి ఇలాంటివి చాలానండి. ఈవెన్ లక్ష్మీ సినిమాలోనైతే ఒక సాంగే కార్ డ్యాన్స్ చేయడం ఏంటి, లేకపోతే తెలంగాణ శకుంతల అండ్ వేణుమాధవ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది 2D కైండ్ ఆఫ్. తెలంగాణ షాలు కొడితే వేణుమాధవ్ ఎక్కడికో వెళ్ళి వచ్చి పడతారు. అవన్నీ కూడా ఒక 3-4 పీపులే చేస్తాం. ఇదంతా 3D కదండి. సో ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ 3D అండి యాక్చువల్గా. ఇందులో చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను స్ట్రాంగ్ ఇన్ వెరీ 3D. సో ఇక్కడ నుంచి కూడా నేను ఒక జర్మన్తో కొలాబరేట్ అయ్యారండి, సచిన్ కంప్యూటర్స్ జర్మన్ కంపెనీతో. అప్పుడు ఆటోమేటిక్గా నేను చెన్నై షిఫ్ట్ అయ్యాను, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత డిజ్నీ కంపెనీ వాళ్ళు వచ్చి పెట్టారండి కంపెనీ, ఇతనే యానిమేషన్ స్టూడియోస్ అని బెంగళూరు. అక్కడ నేను చేసినవి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సార్, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. డిజ్నీ పైప్ లైన్లో వర్క్ చేశాను. అవి మై ఫ్రెండ్స్ టిగర్ అండ్ పూ 2 క్యారెక్టర్లు నేనే మొత్తం రిగ్గింగ్ అంటానండి, రిగ్గింగ్ చేశాను. అది చాలా మీ పిల్లలకు తెలుస్తుంది ఆ క్యారెక్టర్స్, టిగర్ అండ్ పూ అలాంటి వాటివన్నీ చేశాను. తర్వాత ముంబైలోని యూటీవీ వాళ్ళు ఎందుకు పిలిచారంటే అర్జున్ ద వారియర్ ప్రిన్స్ ఒక పెద్ద ఫిల్మ్గా చేస్తున్నాము, ఒక సీనియర్స్ ఎవరు తీసుకుందాం అని అది సెలెక్ట్ చేసి నాకు ముంబై ఇష్టం లేకపోయినా ఫస్ట్ వెళ్ళి అడుగు పెట్టాను. అది పెద్ద జర్నీ అయిపోయింది నాకు అక్కడ చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ అని, జోధా అక్బర్ అని, పద్మావతి అని, తర్వాత చాలా ఆర్డర్ నాకు సరిగా గుర్తులేదు. ఈ అర్జున్ ద వారియర్ ప్రిన్స్ తర్వాత అల్లాద్దీన్ ఈజ్ మై ఫేవరెట్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్ అండి. సినిమా పోయింది, బట్ ఆ వర్క్ నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. కొన్ని చాలా ఛాలెంజింగ్ వర్క్స్ ఆ టైం అండి. ఇప్పుడు అవన్నీ ఈజీ అండి, ఇప్పుడు టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది చాలాను. అప్పుడు కింద మీద పడేవాళ్ళు ఒక అవుట్పుట్ రావాలంటే. అదే టైంలో మర్చిపోయాను సార్, తెలుగు సినిమా చేశాను అక్కడ ఉన్నప్పుడే ముంబైలోని. ఒక సీక్వెన్స్ వచ్చింది, మర్యాద రామన్న అని సినిమా అండి, రాజమౌళి గారిది. అదేదో ఒక సాంగ్, ఏదో కార్లన్నీ ఇలా లేచిపోతుంటాయి, ఒక సాంగ్లో ఏదో సునీల్ది ఉంటుంది, అదొక బిట్ చేస్తుంటే గుర్తండి. అదొకటే మర్యాద రామన్లో చేశాను. మధ్యలో సమ్ కమర్షియల్ యాడ్స్ కానీ, ట్రాన్ లాంటి హిందీ మూవీస్ కానీ చేశాను. అంతా అయిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చేద్దాం, కెరీర్ అప్పటికే బోర్ కొట్టిందండి ఎంప్లాయీ. ఇంకా వచ్చి ఇంకా ఇక్కడ ఏదైనా చేద్దామని స్టార్ట్ చేశాను డే 1 నాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. నాకు అక్కడ ఉన్న పేరు కానీ ఇదంతా కూడాను, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. జస్ట్ స్టార్ట్ చేశాను, 15 డేస్లో మొత్తం ఫిల్మ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారంటే నేను మామూలుగా అయితే రాలేదు కదా సార్. అప్పటికే ఆ ఫిల్మ్ ఎక్కడెక్కడ ఉంది, ప్రసాద్ ల్యాబ్స్ సంథింగ్ అన్ని చోట్ల నుంచి మొత్తం నాకే వచ్చింది. స్టీరియోస్కోపిక్ చేయాలండి, స్పెట్స్ పెట్టుకొని చూడాలి సినిమా. అమ్మో అదొక స్టోరీలండి, బిగ్ స్టోరీ విత్ గుణశేఖర్. ఇప్పుడు విఎఫ్ఎక్స్కి 3Dకి ఈ రెండిట్లో ఏది కష్టం? నేను యానిమేషన్ అన్నది లైవ్ యాక్షన్ లేదంతా యానిమేషన్ అంటాం సార్. అవును, లైవ్ యాక్షన్ ఫుటేజ్ ఉందంటే అది విఎఫ్ఎక్స్ అవుతుంది. అఫ్ కోర్స్ యానిమేషన్లో ప్రతి డిపార్ట్మెంట్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. అసలు లైవ్ క్యారెక్టర్ లేడు, లైవ్ షూటే చేయలేదు, కెమెరా లేకుండా చేయొచ్చు మొత్తం సినిమా అంతా, దట్ ఈస్ యానిమేషన్. ఈ రెండు కలిపితే విఎఫ్ఎక్స్ అంటున్నారు, బట్ ద ఎంటైర్ యానిమేషన్ పార్ట్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్. అంతే కదా సార్. మన హనుమాన్ ఇప్పుడు క్యారెక్టర్ ఉంది, ఇలా లేచి గద గట్ట, దట్ ఈస్ యానిమేషన్, బట్ ఇట్స్ విఎఫ్ఎక్స్ అంటున్నాం. సార్ రెండు ఒకటే సార్, అదే లేదు. మీరు ఇప్పుడు ఏఆర్, విఆర్, ఎంఆర్, ఎక్స్ఆర్ ఏదైనా యానిమేషన్ రిలేటెడ్ మాకు ప్లాట్ఫామ్స్ ఒకటే సార్. ద ప్లాట్ఫామ్స్ ఈజ్ డిఫరెంట్, అవుట్పుట్ ఈజ్ డిఫరెంట్. గేమ్కి ఒకలాగా ఉంటుంది, మెటావర్స్లో ఒకలా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఉంటుంది. అంటే సినిమాకి ఒకలా ఉంటుంది, ఈవెన్ టీవీకి ఒకలా ఉంటుంది, ఫ్రేమ్ రేట్స్ కావచ్చు, ఇదంతా కూడా. ఓకే, ఇప్పుడు జనరల్గా ఇది క్రియేటివ్ ఫీల్డ్. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో డైరెక్టర్ ఐడియా చెప్తాడు, మీరు దాన్ని ఎన్హాన్స్ చేస్తుంటారు, చెప్తుంటారు. కానీ కొంతమంది అండర్స్టాండ్ చేసుకుంటారు, కొంతమంది ఏంది వీళ్ళేంది మనకేంది ఇట్లా చెప్తున్నారు అనే ఒక నెగిటివ్గా తీసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. ఉన్నాయి సార్. సో దాన్ని ఎలా ఫేస్ చేస్తారు మీరు? నాకు ప్రశాంత్ రౌత్ అయితే 100% సూపర్ కంఫర్ట్ సార్, సూపర్ కంఫర్ట్. అతను ఈజ్ వెరీ, చూసారు కదా అతను మాట్లాడతారు, ఈజ్ అంటే బాగా యంగ్స్టర్. మీరు చెప్తారు అదంతా లేదు. కొంతమంది డైరెక్టర్స్ అయితే స్టూడియోకి వచ్చి చూడడం కూడా ఉండదని, సూపర్వైజర్ వెళ్ళి మొత్తం ఏ ట్యాబ్లోనే గట్రా వర్క్ చేస్తే అది బాగాలేదంటే టక్కన చేసి తీసుకొచ్చి అలా ఉంటుంది. ఆ డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ బట్టి ఉంటుంది, ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, వర్కింగ్ స్టైల్ బట్టి ఉంటుంది. వాళ్ళు మేబీ స్టోరీ నెరేషన్లో వాటిలో స్ట్రాంగ్గా అయ్యి ఉండొచ్చు, విజువల్స్లో కాకపోయి ఉండొచ్చు. ఆ క్యాపబిలిటీస్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కదా సార్. అవునవును, ఆ కాంబినేషన్, దట్ ఈస్ ద కాంబినేషన్స్. ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తున్నారు సార్, మంచి డైరెక్టర్స్, వీళ్ళు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మొన్న నేను ఎక్కడో మీ ఇంటర్వ్యూలో చూశాను ప్రశాంత్ గారు, ఇంకా మీ ఎక్కడి నుంచి మొత్తం ఏఐ మిడ్ జర్నీ అనేది ఒక ఇది టూల్ సార్ వస్తుంది, టెక్స్ట్ టు ఇమేజ్ అని వచ్చింది ఆల్రెడీ. సో ఇట్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్. అతని నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ అతని విజన్ ఎంత ఉంది దాటేస్తారు సార్, ఎక్కడికి వెళ్ళిపోతారు చూడండి. అంటే అతనికి అర్థమైపోతుంది, టెక్నాలజీ ఈజ్ ఎ వెరీ యంగ్స్టర్, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ లెర్నింగ్ ఎవ్రీ డే.
సో మీరు అన్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు, ఇప్పుడు డే టు డే అసలు వరల్డ్లో టెక్నాలజీ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు మనం ఏజ్ పెరిగేకుంది దాన్ని అడాప్ట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పుడే మనం ఈ ఇండస్ట్రీలో మనుగడ అనేది ఉంటుంది. సో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారు? నేను ఎవ్రీడే అది లెర్నింగ్ సార్. ఐఎమ్ ప్యాషనేట్. ఎక్కడ ఏ స్టూడియో ఏం చేస్తున్నారు, అదేదో సమ్ లిడార్ స్కానర్ వాడే పాత స్టోరీ చెప్తున్నాను. అసలు షూటింగ్ అవుతుంటేనే టక్ టక్ మొత్తం 3D అంతా వచ్చేస్తున్నట్టు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, దట్ ఇస్ లిడార్ స్కానర్. నేను ఇప్పుడు నెక్స్ట్ పెట్టబోయే కంపెనీ అవన్నీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను సార్. ఈవెన్ షూటింగ్లోని మనం అసలు షూటింగ్ కోఆర్డినేషన్ అంటే వెళ్ళి ఇలా గ్రీన్ మెటల్ పెట్టి మార్కింగ్ పెట్టి చిన్న చిన్న సజెషన్స్తో కాకుండాను డైరెక్టర్కి అసలు ఏమొస్తుందని అక్కడికక్కడ చూపించగలిగే టెక్నాలజీ వచ్చేసింది సార్ ఇప్పుడు. దాన్ని బిల్డ్ చేయాలి. ఎలా మనం అడాప్ట్ చేస్తాం అన్నది మ్యాటర్. నేను లాస్ట్ 6 months నుంచి చాలా రీసెర్చ్ చేశానండి. లాస్ట్ టైం ప్యారిస్ కూడా వెళ్ళి వర్చువల్ స్టూడియో ఏంటి దాని మీద ట్రైనింగ్ అయ్యాను. ఇలా రకరకాలుగా నేను ప్రతిరోజు నాకు ఒక ప్యాషన్ అండి ఇది. నాకు ఇది తప్పిస్తే నాకు 27 years నుంచి వేరే ఇండస్ట్రీ తెలియదండి, వేరే బిజినెస్ తెలియదు, వేరే ఇండస్ట్రీ తెలియదు. ఐఎమ్ ఎవ్రీడే ఐ మీన్ VFX యానిమేషన్ ఇండస్ట్రీ, దట్స్ ఇట్. వాట్ ఎవర్ ఐఎమ్ ఎంప్లాయీ, ఐఎమ్ ఎంటర్ప్రీనియర్, వాట్ ఎవర్ యూ కాల్. మీరు దాన్ని సూపర్వైజర్ అంటారా, ప్రొడ్యూసర్ అంటారా, ఏమున్నా నేను VFXలోనే ఉంటాను సార్. ఇందులోనే ఉంటాను, లాస్ట్ వరకు ఇందులోనే ఉంటాను. ఓకే, కమింగ్ టు యువర్ బీస్ట్ బెల్స్, ఏంటి మీ బీస్ట్ బెల్స్ స్పెషాలిటీ అంటే? ఇది స్టూడియో ఇప్పుడు నేను పెట్టబోయే స్టూడియో మాత్రం చాలా వాటికి ఈవెన్ నేను ఇప్పటివరకు పెట్టిన స్టూడియోల కన్నా చాలా వెరీ అడ్వాన్స్డ్ సార్. లక్కీలు ఏంటంటే ఇప్పుడు వచ్చాయి టెక్నాలజీ. లాస్ట్ చెప్తున్నాను కదా సార్, 8-9 months నుంచి కూడా చాలా చేంజెస్ వచ్చాయి వరల్డ్లో. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్, ఇక్కడ మనకి హాలీవుడ్ లాగా డిజైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు సార్ డైరెక్టర్స్. ఇప్పుడు చూడండి, ప్రశాంత్ వర్మ ఒక టీజర్తో ఒక చిన్న స్టోరీ బోర్డ్తో వచ్చారు. అసలు స్టోరీ బోర్డ్ అంటే ఒక కీ ఫ్రేమ్ ఇలస్ట్రేషన్స్, కాన్సెప్ట్ ఆర్ట్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ క్రియేట్ విత్ ఇన్ అవర్స్. అది ఇక్కడ ఎవరైనా చేస్తున్నారా? అఫ్ కోర్స్ ఇవన్నీ చేయాలంటే బట్ టైం టేకింగ్, ఎక్స్పెన్సివ్. టెక్నాలజీ వచ్చింది, వీ హ్యావ్ టు అడాప్ట్ ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ టు పోస్ట్ ప్రొడక్షన్. ఇది కొన్ని నేను రివీల్ చేయలేనండి, బట్ ఇట్స్ ఎ వెరీ ఫ్యూచరిస్టిక్ స్టూడియో మాత్రం. యాజ్ ఎ బీస్ట్ బల్స్ డెఫినెట్గా రాబోతుంది. చిన్న సినిమాలకు కావచ్చు, పెద్ద సినిమాలకు కావచ్చు. అందుకే నేను మొత్తం నాట్ ఓన్లీ హైదరాబాద్, బాలీవుడ్ వాళ్ళు అడుగుతున్నారు పెట్టమని. నేను కొంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ మాట, ముంబై అండ్ చెన్నై ఇవి మార్చిలో వస్తాయండి. ఈ February 1st weekలో అలాగా ఇక్కడ హైదరాబాద్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్స్ ద బెస్ట్ ఆర్టిస్టులను లాంచ్ చేస్తున్నారండి. వరల్డ్స్ ద బెస్ట్ ఆర్టిస్టర్స్. ఇంకా మరి ఈవెన్ ద టెక్నాలజీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ, అవి కొన్ని నేను టెక్నాలజీ సైడ్ నేను చెప్పను, అంటే అది అందరూ వండర్ అవుతారు. ఇండియా ద ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడంతా క్లౌడ్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నానండి. ఇంటర్నేషనల్ ఆర్టిస్టులని ఎలాగ ఎంగేజ్ చేయాలి అనేది ఒక కొత్త రూపంలో చేస్తున్నానండి. ది బెస్ట్. ఎందుకంటే నాకు అంత ప్రపంచం అంతా తెలిసిన ప్రపంచం సార్. ఎవరిని ఎక్కడ ఏ వర్క్కి ఎలా ఉంటుంది అనేది మనకు ఐడియా ఉంది కనుక. కాకపోతే ఇక్కడ రారు కదా సార్. ఇప్పుడు అక్కడ కెనడా ఉండండి, ఇక్కడ మనం మేనేజ్ చేయలేము. అది శాలరీస్ కావచ్చు, ఇదంతా కూడాను. కానీ ఎలా వాడాలి అన్నది టెక్నాలజీ రూపంగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నుంచి, అలాగే మన సెక్యూరిటీ, నాది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ తీసుకుంటున్నానండి. 7 ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్. అంటే ఒక్క ఇమేజ్ కూడా బయటకు వెళ్దు. అసలు పైరేటెడ్ అంత సమస్య లేదనమాట. ఎక్కడ లీక్ అవడం గట్రా ఇవన్నీ కూడా TPN సర్టిఫికేషన్ అంటారు. నెక్స్ట్ నేను వాల్ట్ డిజ్నీ తీసుకుంటున్నాను, పారామౌంట్ తీసుకుంటున్నాను, సర్టిఫికేషన్స్ అప్లై చేస్తున్నానండి. లయన్స్ గేట్ తీసుకుంటున్నాను. మొత్తం 7-8 సర్టిఫికేషన్స్ తీసుకుంటున్నానండి. ఏది ఇక్కడ తెలుగు సినిమాలకి, ఇక్కడ హిందీ సినిమా చేయడానికి. బట్ అంటే సెక్యూరిటీ, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ అండి. లేకపోతే ఏదో లీక్ అయిపోయింది, సీన్ వచ్చింది బయటకి, అంతా ఇట్స్ నాట్ గుడ్ సార్ కంపెనీ వైజ్. ఇప్పుడు ఇవన్నీ టైం టేకెన్తో పాటు మనీ డెఫినెట్లీ కూడా ఇన్వాల్వ్ అయిన ఇవి. డెఫినెట్లీ సార్. కానీ వేరేజ్ మన తెలుగు సినిమాలు దట్టు స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ వచ్చి అంత ఎఫర్ట్ పెట్టలేవు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి? హనుమాన్ తర్వాత డెఫినెట్గా చాలామంది ఆలోచిస్తున్నారు సార్. నేను చెప్పాను కదా సార్, కేస్ స్టడీ అవ్వబోతుందని. అసలు అదే బడ్జెట్లో కూడా మనం కొన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చు సార్. చిన్న సినిమాలకి నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు ఎలా కలిగిందంటే, యాక్చువల్గా ఆదిపురుషులు బ్రహ్మాస్త్రాలు చూసిన తర్వాత పేరు ఎక్కడే కదా మనకు వస్తుంది, మనకు ఆ ఫ్రీడమ్ ఉంది కదా హ్యాపీగా. ఇప్పుడు డైరెక్టర్ కూడా మన చిన్న సినిమాని పెద్ద సినిమా చేయబోతున్నారు VFX వాళ్ళు అన్నది నాకు ఒక అప్రోచే కదా సార్. దాన్ని డెఫినెట్గా నేను ఎఫర్ట్ పెడితే సార్ సినిమా ఈస్థెటిక్స్ మొత్తం ఈ విజువల్స్, గ్రాండియల్ విజువల్స్ అన్నీ మారబోతున్నాయి. టైమ్ ఈజ్ అవర్ స్టార్టెడ్ ఆల్రెడీ. టైమ్ డెఫినెట్లీ స్టార్టెడ్. ఓకే, చిన్న సినిమాలకు కూడా. ఇప్పుడు ఈ సినిమా తీసుకుంటే మాట్లాడుకోరు, తేజ సజ్జా అంటే నాకు ఇప్పుడు జాంబీరెడ్డి సంథింగ్ నిజంగా అయితే టీజర్ ముందు అంత కాదు కదా సార్ అది. కానీ టీజర్ తర్వాత వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద VFX అన్నది. అఫ్ కోర్స్ మీకు మన ప్రశాంత్ వర్మ గారు కూడా చెప్పారు కదా, అది ఇప్పుడు అందరూ చూస్తారు కదా సార్. వస్తున్నప్పుడు మీ ఫ్రెండ్ అనుకుంటాను రామ సత్యనారాయణ గారు ఫోన్ చేశారు, మాట్లాడాలండి చిన్న సినిమాలు ఇలా పెద్ద సినిమాలు చెయ్యాలి మీరు ఇంకా అంటే నాకు అందులో ఆనందం అనిపించింది. ఓకే, అంటే పాపలు హ్యాపీ అవుతున్నారు. ఇంకోటి ఇప్పుడు సినిమాలు VFX అంతా ఓకే. అవును, మీరు ఈ గేమ్స్ కూడా ఏమన్నా క్రియేట్ చేశారా?
ఇమ్మర్సివ్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈ కంపెనీ ద్వారాను. నెక్స్ట్ మెటావర్స్. ఇమ్మర్సివ్ మార్కెట్లోని నేను ఒక చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నాను. ఏఆర్, విఆర్, ఎంఆర్, ఎక్స్ఆర్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్సే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. నేను ఒకసారి రామోజర్ గారితో ఒక 2 years ట్రావెల్ అయ్యానండి. అతనికి ఒక మంచి విజన్ ఉందండి. ఓమ్ సిటీ అని ఒక స్పిరిచువల్ సిటీ కడదాం అనుకున్నారు 4,000 to 5,000 acresలో. ఓకే. దానికి మొత్తం విజువలైజేషన్ నేనే చేశానండి. అతనితో 2 years ట్రావెల్ అయ్యాను. ఆ వీడియో కూడా లాంచ్ అయింది. టెంపుల్ సిటీ లాగా. టెంపుల్ సిటీ ఇట్స్ బిగ్గెస్ట్ హిందూ స్పిరిచువల్ సిటీ పెడదాం అనుకున్నారు. దానికి మొత్తం విజువల్స్ అన్ని నాదే. ఒక వీడియో కూడా తయారు చేస్తాను, మీకు ఇదివరకు నేను చూపించాను కూడాను. అది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది ఒక పెద్ద ఈవెంట్లో దాన్ని లాంచ్ చేశారని అనౌన్స్ చేశారు. అది ఎందుకు మరి కార్యరూపం దాల్చలేదు? అది తర్వాత రామోజర్ గారికి అది టైం పట్టిందండి చాలా. ఇట్స్ హ్యూజ్ సార్ ప్రాజెక్ట్. అతను ఇంకో 100 సంవత్సరాలు ఉంటే భలే ఉంది సార్. అది అసలు వరల్డ్లో అసలు డిజ్నీ కాదు కదా, అసలు ఏది పనిచేయచ్చు సార్ స్పిరిచువల్ సిటీలోనే. అంటే అందులో పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్, హోటల్స్, 108 టెంపుల్స్, శక్తిపీఠాస్, అసలు అది ఒక రేంజ్ ప్రాజెక్ట్ సార్ అది. దాన్ని ఒకవేళ మెటావర్స్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది కూడా ఒక ఆలోచన ఉందండి. ఎంత కాస్ట్ అయిందండి టోటల్గా ప్రాజెక్టు? ఏది ఫిజికల్గా కడితేనండి మీకు 1 billion మినిమం అండి. అందులో పెద్ద పెద్దలు దీపాలు. అయితే అప్పుడు వీళ్ళంతా ఇతను అంటే రామోజర్ గారు కదా, ఆ స్టాటస్కి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారండి. అక్షరధామాలు కానీ వీళ్ళంతా కూడా నాతో వచ్చి మాట్లాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు భయంకర సపోర్ట్ ఇచ్చారు. శ్రీ రవిశంకర్ గారు నేను చేసిన అసలు వర్క్కి అసలు అతను చాలా అప్రిషియేట్ చేశారు. అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అని. పాప అతను ఫస్ట్ వాళ్ళు ఏదో యాడ్ ఫిల్మ్ ఉంటే పివి సింధు ద ఫస్ట్ యాడ్ ఫిల్మ్ నేనే చేశానండి. పివి సింధు అండ్ పుల్లలు గోపిచంద్ ఆవిడ డివోటీ. ఓకే. సో నాకు ఉదయ చేయాలని చెప్పి నాకు చెప్పారు ఒక యాడ్ ఫిల్మ్. ఏదో ప్రోడక్ట్ అండి వాళ్ళది, శ్రీ వాళ్ళ ప్రోడక్ట్. సో ఇలాంటి అచీవ్మెంట్స్ అన్ని మధ్యలో ఉన్నాయి సార్. రామోజర్ గారు కూడా నేనంటే కొద్దిగా నమ్మకం అండి వర్క్ వైజ్. ఏంటి అసలు ఈ ఇండస్ట్రీలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో? ఇప్పుడు ఈ హనుమాన్ తర్వాత కొద్దిగా కంపెనీ పెడుతున్నాను, బిజినెస్ రన్ చేస్తున్నాను. సర్వైవింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇంకా ఇది కూడా నాకు రొటీన్ అయిపోయింది. బిజినెస్ చేస్తా, మంచి ప్రాజెక్ట్ కావాలి సార్, క్వాలిటీ ప్రాజెక్ట్, మంచి డైరెక్టర్, కొన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అది నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. మేబీ ఎవరైనా డైరెక్టర్స్ గట్రా అంత నాకు ర్యాపో తగిలితే టెక్నాలజీ వైజ్ నేను మొత్తం సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఒక డీప్గా దిగబోతున్నాడు. యా ఆఫ్ కోర్స్. ఇప్పుడు నెక్స్ట్ జై హనుమాన్ అని అనౌన్స్మెంట్ మన హనుమాన్ ఎండింగ్లోనే వచ్చింది. సో డెఫినెట్గా ప్రశాంత్ కూడా మీ వర్క్ చూసిన తర్వాత మీతో ట్రావెల్ అవడం అనేది ఖాయం. ఇప్పుడు బిజినెస్ అంటే వాళ్ళు కూడా ఇన్హౌస్ ఒక స్టూడియో ప్లాన్ చేసుకుంటున్నారు సార్. ఓకే చెప్పారు. దట్స్ ఆల్సో గుడ్ ఐడియా. ఎందుకంటే డైరెక్టర్స్కి వాళ్ళ చేతిలో ఉంటే బడ్జెట్ కంట్రోల్ ఆ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. బట్ అలాగని అంతా చేయలేరు కదా సార్. అరే ఈ వర్క్ ఉదయ్ అయితే బెటర్, లేకపోతే ఈ వర్క్ వీలైతే బెటర్ అన్నది కూడా వస్తుంది. మరి వర్క్లో మనం ఎక్కడ ఏది మిస్ అవ్వండి. డెఫినెట్గా మన వర్క్ అయితే నేను 100% అతనితో అయితే నేను వదిలే ఛాన్సే లేదులేండి. ఎందుకంటే మంచి మంచి ప్రాజెక్టులు రాబోతున్నాయి అతని ద్వారా నాకు తెలుసు. అది ఈవెన్ అతను కూడా ఏదైనా ఒక మంచి వర్క్ ఇస్తారు డెఫినెట్గా నాకు. ఓకే. సో ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇంకా విఎఫ్ఎక్సే సార్, అంతకు మించి లేదు. ఇంకొక పెద్ద సినిమా ఏదైనా చేయాలని సార్. సినిమాలు ఎటు మీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత సినిమా చిన్నదా పెద్దదా అనేది కాదండి. ఈరోజు హనుమాన్ అనేది మీరు పెద్ద సినిమా అని చేయలేదు, నేను ఇది పెద్ద సినిమా చేయాలని కాదు కదా. చిన్న సినిమా అయినా కూడా మీకు పెద్ద సినిమా కంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది హనుమాన్కి. సో పెద్ద చిన్న అనేది సమస్య కాదు, అది మీ వర్క్ హైలైట్ అవ్వాలి 100%. ఒక ఐపీ చేశాను సార్ నేను ఇదివరకు. లాస్ట్ టైం కరోనా టైంలోని డిజ్నీ వాళ్ళు అడిగారండి. అది ఒక 3-4 months అది నడిచిందండి. ఇండియాస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ చేద్దామని అభిమన్యు మీద. ఓకే. దానికి చాలా పెద్ద పెద్ద కాస్టింగ్ కూడా మాట్లాడారండి నా కాపీ రైట్స్ వాళ్ళు తీసుకోవడానికి. ఓకే. అంటే ఈవెన్ ద్రౌపది క్యారెక్టర్ కావచ్చు అంతా ఇండియా వైడ్ పాన్ ఇండియా ఇట్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండి. డిజ్నీ ఫస్ట్ టైం వచ్చి ఫాక్స్ స్టార్తో టైప్ అయింది. అది ఆ కరోనా తర్వాత కొన్ని సందర్భాల్లో అది కాలేదండి, అది ఐపీ ఉండిపోయింది. అలాంటి ఐపీ ఒకటి ఇంకోటి చేశాను సార్. బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది అంటే ఒక అక్వామెన్ దాటి ఉంటుంది. ఓకే. అవతార్ 3 వేసుకోండి అలా. అంటే ఆ టైప్ ఆఫ్ మన హిందూ రిలేటెడ్ సబ్జెక్ట్. అది ఎవరికైనా పిచ్ చేద్దామని చూస్తున్నాను. నేను ఐఎమ్ నాట్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ నాట్ ప్రొడ్యూసర్. పిచ్ చేసి ఐడియా బాగుంటే మీరు చేయండి, నాకు విఎఫ్ఎక్స్ ఇవ్వండి. నేను ఆల్రెడీ నేను ఇవన్నీ చేస్తున్నాను, నేను ప్రజెంటేషన్ ఇస్తాను. ఆ ఒక్క ఫిల్మ్ చేస్తే చాలు సార్. ఇవాళ రేపు ఇప్పుడు హాలీవుడ్లో ఎక్కువగా అందరి నోళ్ళల్లో అంటున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాని ద్వారా ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆర్టిస్టుల అవసరం కూడా లేకుండా కూడా చేయొచ్చు. పలానా ఆర్టిస్టు అతన్నే క్రియేట్ చేసి మన సినిమాలు చేయొచ్చు. అది
ఎంతవరకు మన ఇండియాలో సక్సెస్ అవుతుంది? ఎస్పెషల్లీ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మీరు చెప్పింది చాలా మంచి క్వశ్చన్ అండి. అది చాలా మంది ఏమనుకుంటారంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయదు సార్. ఇది క్రియేటివ్ ఫీల్డ్. ఫస్ట్ పాయింట్, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సపోజ్ ఫర్ రోటో అని, పెయింట్ అని, మ్యాచ్ మూవింగ్, కొన్ని డిపార్ట్మెంట్స్ డెఫినెట్లీ టెక్నాలజీ సపోర్ట్ తీసుకుంటాం. అందులో కొద్ది మ్యాన్ పవర్ తగ్గచ్చు. బట్ అదే నేర్చుకున్నాడు ఇంకోటి నేర్చుకుంటాడు కదా. అదర్ అన్ని డిపార్ట్మెంట్లు అలాగ అయిపోవండి. ఇట్స్ ఎ క్రియేటివ్ ఫీల్డ్ కనుక అది మనం రూల్ చేసేసి ఇక్కడ మనుషులే లేకుండా చేసే ప్రసక్తే లేదు సార్. ఆటో ఎడిటింగ్ ఉండొచ్చు, లేకపోతే మాన్యువల్ చేసుకుంటాం. ఇలా కాకపోతే అవన్నీ మంచిగానండి. రేపు పొద్దున క్వాలిటీకి, బడ్జెట్కి, అలాగని ఎంప్లాయ్మెంట్ పోతుంది అన్నంత హ్యూజ్ దాంట్లో ఎంప్లాయ్మెంట్ పోతుంది అన్నది అయితే లేదు, రాదు సార్. ఇది హ్యూమన్ బ్రెయిన్ వాడి టీం వర్క్తో చేయాల్సిన వర్క్ సార్ ఇది. అది కాకపోతే డెఫినెట్లీ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ చాలా మంచి రోల్ పోషించబోతుందండి అతి త్వరలో. నేను ఇప్పుడు పెట్టబోయే కంపెనీ బీస్ట్ బెల్స్ చాలా వండర్స్ అయితే హైదరాబాద్లో క్రియేట్ చేయబోతుందండి. ప్రాజెక్టులు మంచిగా కావాలి, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. రెగ్యులర్ ప్రాజెక్ట్స్ అంటే ఇట్స్ రెగ్యులర్ అది చేస్తుంటాం. బట్ ఇలాగ హనుమాన్ లాగా ఎప్పుడైనా మైథలాజికలో, పీరియాడికలో, సైఫై మై ఫేవరెట్ జానర్ సార్. సైఫై అసలు సైఫై లాంటి సినిమా దొరికితే అలాంటివి ఇప్పుడు మన తెలుగులో పర్టికులర్గా సైఫై సినిమాలని చాలా రేర్. అసలు రేర్ అంటే ఇప్పుడు లేవు కూడా ఒక విధంగా చెప్పాలి. ఇప్పుడు చిరంజీవి గారిది వస్తుంది సార్ సైఫై, అది విశ్వంభర ఏదో చేస్తారు కదా, వస్తుంది. అది నాకు తెలియదు, దాని గురించి ఐడియా లేదు. బట్ ఇట్స్ బిగ్ ఫిల్మ్, వెరీ బిగ్ ఫిల్మ్. ఓకే, అంటే రేర్, చాలా రేర్. సో డెఫినెట్గా మీ దగ్గర కూడా రావచ్చు విశ్వంభర, అది వేరే విషయం. స్టార్ట్ చేయలేదు సార్ కంపెనీ, 15 days పడుతుంది కంపెనీ స్టార్ట్ చేసేసరికి. ఓకే, తర్వాత డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ అప్రోచ్ అండ్ నో డౌట్. నేను అట్లీస్ట్ ఒక సీక్వెన్స్ అయినా నాకు ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను అంటాను. ఎందుకంటే అంత పెద్ద సినిమాలో మనం లూజ్ అవ్వకూడదు. అది ఓకే. ఇప్పుడు ఉదయ్ కృష్ణ ఈ రేంజ్లో విఎఫ్ఎక్స్ వరల్డ్లో పేరు తెచ్చుకోవడానికి బిహైండ్ ఉన్న వ్యక్తులు ఎవరు? అంటే మీకు ఇంత, అంటే మీ వర్క్లో మీరు లీనమైపోతే మీ అదర్ అన్ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండాలి. అలా మీ బిహైండ్ ఉన్న వ్యక్తులు ఎవరంటే, మీకు సపోర్టివ్గా ఉన్న వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు? మా వైఫ్ పేరే చెప్తాను సార్. అంటే ఎవరైనా అంటే చాలా సపోర్ట్ అండి. నాకు కొద్దిగా క్రియేటివ్ సైడ్ వాళ్ళు కొద్దిగా క్రేజీగానే ఉంటారు సార్, కొద్దిగా మ్యాడ్. ఆ బీపీలు కానీ, ఫ్రస్ట్రేషన్స్ కానీ, షీ నోస్ ఎవ్రీథింగ్. ట్రాక్లో పెడుతుంటుంది, వాళ్ళతో ఇలా మాట్లాడండి, ఒకసారి ఏదో డైరెక్టర్తో గొడవ పెట్టుకుంటాను. క్రియేటివిటీ ఇది వస్తుంది సార్, తెలియదని అలా కంట్రోల్ చేయడం కానీ. షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ లాంగ్ బ్యాక్ ఇట్స్ వెరీ జర్నలిస్ట్ కూడా. ఓకే, మా ఆవిడైతే కొద్దిగా నాకైతే డెఫినెట్గా బ్యాక్. గుడ్. సో ఇక మీ ముందు టార్గెట్ బీస్ట్ బెల్స్ని అంతర్జాతీయ స్థాయికి, అంటే డెఫినెట్గా సార్, ఇటు మన తెలుగులోనే కాదు అన్ని విధాల హాలీవుడ్ స్థాయికి కూడా తీసుకెళ్ళాలనేది మీ ఫెసిలిటీస్. మాత్రం ఫ్యూచరిస్టిక్ స్టూడియో సార్. దిస్ ఇస్ ఎ నాట్, ఇప్పటివరకు నేను పెట్టిన రెగ్యులర్ స్టూడియో అయితే కాదు సార్. ఇట్స్ ఎ ట్రెడిషనల్ స్టూడియోస్ అయితే కాదు. 100% ఫ్యూచరిస్టిక్ స్టూడియో. ఎందుకంటున్నాను, మీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను స్టూడియోకి. ఎందుకంటే మీ ద్వారా డైరెక్టర్లు అందరికీ తెలియాలి వాట్ ఈస్ ద ఫెసిలిటీ, హూ ఈస్ ద టీమ్. టీమ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. టీమ్ నేను ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ ఆర్టిస్టులు వాడబోతున్నాను సార్ ఈ స్టూడియోకి. అలాగని హై బడ్జెట్లో చేస్తాను కాదండి, బడ్జెట్లు తగ్గిస్తున్నాను సార్. హనుమాన్ కన్నా తగ్గించి కూడా నేను చేస్తాను. అంటే టెక్నాలజీ సపోర్ట్తో ఏం చేసేస్తానని కదా, టెక్నాలజీ అది మనం అడాప్ట్ చేసుకోగలగాలి. సో మీ కళ నెరవేరాలి, మీరు అంటే మీరు స్టార్ట్ చేయబోయే బీస్ట్ బెల్స్ అనేది వరల్డ్లో ది బెస్ట్ అనిపించుకునే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, విఎఫ్ఎక్స్ మాస్టర్ ఉదయ్ కృష్ణతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.